ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఇష్టమైన దానిని, ప్రియమైనటువంటి దానిని వదులుకొని దూరంగా పోవడానికి మనసు అంగీకరించదు. అలాగే ఇష్టమైనది లేదా ప్రియమైనది ఏ కారణం చేతనైనా మనకు దూరం అయినప్పుడు కూడాను మనసు దాన్ని భరించే స్థితిలో ఉండదు. ఇదే ప్రేమ సంయోజనం. ప్రేమ సంయోజనం ఇది. ఒకవేళ దూరం అయితే మళ్ళీ దగ్గర కావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవే కొన్ని అలవాట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మనసులో ఉండేటువంటి ఓ తపన అలవాట్ల రూపంలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొందరికి ఇష్టమైనటువంటి వస్తువును ఎప్పుడు తింటూ ఉంటారు. కొందరు వాళ్ళకి ప్రియమైనటువంటి టీ కాఫీల్ని తరచుగా తాగుతూ ఉంటారు. ఇక సరే మద్యపానం లాంటివి అయితే వాళ్ళు తాగుతూ తూలుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు. అదే ప్రియం గనక వాళ్ళకి సర్వకాల సర్వావస్థలు ఎందుకు దాంట్లోనే పడి ఉంటారు. కొందరు తాంబూల ప్రియుల్ని చూస్తాం మనం. వాళ్ళు ఆ తాంబూలానికి సంబంధించినటువంటి తమలపాకులు మొదలుకొని దాని సామగ్రిని అంతా కూడా ఒక పెట్టెలో పెట్టుకొని ఆ పెట్టె సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కొందరు అదే పనిగా చూసిన సినిమాలు కూడా చూస్తూ ఉంటారు. వీటన్నిటిలో ఏదో ఇష్టాలు కనిపిస్తూ ఉన్నాయి, మనకు ప్రియాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఇష్టమైనవి కనుకనే పదే పదే వాటిని అనుభవించాలి, దగ్గరగా వాటిని పొందాలి అనేటువంటి అభిప్రాయం నడుస్తూ ఉంది. కానీ ఇంతకీ ఇవన్నీ ఇష్ట వస్తువులేనా, ప్రియ వస్తువులేనా అని ఆలోచన చేసినప్పుడు కాదు అనడానికి చాలా పెద్ద తర్కం అవసరం లేదు. ఎందుకని? ఏవైతే ఇష్ట వస్తువులుగా తెలుస్తూ ఉన్నాయో, ఒకరికి ఇష్టమైంది అందరికీ ఇష్టంగా లేదు గనక, ఒకరికి ప్రియమైనటువంటిది మరొకరికి ప్రియంగా లేదు గనక, కాబట్టి ప్రియ వస్తువు ఏదో ఈ ప్రపంచంలో తెలిసి రావడం లేదు. అట్లాగే ఇష్ట వస్తువు ఏదో కూడా మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మనిషికి ఈ ప్రియాలు మారుతూ ఉన్నాయి, ఇష్టాలు మారుతూ ఉన్నాయి. ఒకే వ్యక్తి జీవితంలో కూడాను ఒకప్పుడు ప్రియంగా ఉండింది, మరొకప్పుడు అప్రియంగా మారిపోద్ది. ఒక వ్యక్తికి లడ్డు తినడం అంటే చాలా ఇష్టం, ప్రాణం. కానీ అదే వ్యక్తికి షుగర్ వ్యాధి వచ్చి ప్రమాదకరంగా మారుతూ, లడ్డు తినడం కాదు దాని దర్శనం కూడా మంచిది కాదని డాక్టర్ చెప్పిన తర్వాత
ఇంతకుముందు ఏదైతే ప్రియంగా ఉండిందో అదే ఇప్పుడు అప్రియంగాను అయిష్టంగాను తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఒకే వ్యక్తి జీవితంలో కూడా ఒక సమయంలో ప్రియంగా ఉండి మరొక సమయంలో అప్రియంగా మారిపోతూ ఉంది అన్నప్పుడు ఒక ప్రియ వస్తువు అనేది ఇష్ట వస్తువు అనేది ఈ ప్రపంచంలో ఏది లేదని తెలాస్తుంది. కానీ ఒక్కటి మాత్రం యథార్థంగా మన అనుభవానికి అందుతూ ఉంది. ఏది ప్రియమో ఏది అప్రియమో ఏది ఇష్టమో ఏది అయిష్టమో చెప్పలేకపోయినా మనకు మనం ఇష్టమే అనేది ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం. ఎవరికి వాళ్ళు ప్రియమే. కదాచిన్నాహం అప్రియ, కదాచిత్ అహం నా అప్రియ. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు అప్రియం కాదు. అందుకనే ప్రతి మనిషి తరచుగా అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు ముఖం. ఎందుకు ముఖం అద్దం దగ్గర చూసుకోవాలి? తనను చూసుకోవడం తనకు ఆనందం. కానీ అది ఎన్నిసార్లు వెళ్ళి అద్దం ముందు అతను నిలబడ్డా అదే ముఖం కనపడుతుంది, వేరే ముఖం కాదు. కానీ అదే ముఖం కనపడుతుందని తెలిసి కూడాను అద్దం దగ్గరకు పోయి చూస్తున్నాడంటే కొద్దిగా దీన్ని లోతుగా డెప్త్ సైకాలజీలో నుంచి ఆలోచించాలి. ఇది ముఖం చూసుకునేటట్టుగా అతను మనకు కనిపించిన ముఖం చూడాలనేది మాత్రం అతని అభిప్రాయం కాదు. అతను లోతుగా ఏదో ఉంది. అదేంటో తెలుసా? తనను తాను చూడాలని. ఇక్కడ ముఖంలో కనిపించే దేహం కాబట్టి ఇంకా అంతకన్నా ఏం కనిపించడం లేదు కాబట్టి దేహాన్ని వెళ్ళి చూస్తున్నాడే కానీ దేహాన్ని చూడాలని కాదు తన అభిప్రాయం. తన ఆత్మను చూడాలి. తన ఆత్మే గనక దానిని ఆత్మని దర్శించడానికి ఇంతకన్నా మార్గం ఏమి లేదు గనక ఈ దేహం నడుస్తూ ఉందంటే దేహం నడవడానికి ఆధారమైనటువంటిది ఆత్మే గనక ఆ ఆత్మను చూడాలనేటువంటి తపన తెలిసో తెలియకో ఆంతర్యంలో ప్రతి మనిషిలో కదులుతూ ఉంది. అది ఇంపార్టెంట్. అందుకని వెళ్ళి దేహాన్ని చూసుకుంటూ ఉన్నాడు మనిషి. అదే ఇంకా కాస్త లోతుగా పోతే ఇది అర్థం కాకపోవడం వల్ల దేహం ప్రియంగా ఉంది, వాస్తవానికి ఆత్మీయ ప్రియంగానే దేహం మాత్రం కాదు. ఇంకా కాస్త ఒక మెట్టు లోపలికి పోతే మనసు ప్రియంగా కనపడతా ఉంది. మనసు ఎందుకు ప్రియంగా కనపడతా ఉంది? ఎప్పుడు మనసు మనకు ప్రియం అవుతా ఉంది. ఒక్కొక్క సమయాల్లో మనసు మనకు అప్రియంగా కూడా ఉంటుంది. మన మనసు వేదన చెందుతూ ఉందనుకోండి, బాధల్లో ఉందనుకోండి, కష్టాల్లో ఉందనుకోండి, ఆందోళనలో ఉందనుకోండి, అటువంటి మనసు మనకి ఇష్టం ఉండదు. అది మనకు ప్రియం కాదు. ఆ విధమైనటువంటి మానసిక స్థితిని మార్పు చేసుకోవడానికి అవసరమైతే డాక్టర్స్ దగ్గరకు కూడా వెళ్తాం, థెరపిస్ట్ దగ్గరికి వెళ్తాం, సైకోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తాం. నాకేదో ఆందోళనగా ఉందండి, నా మనసు బాగలేదండి అంటే నీ మనసు అలా ఉంది, అలా ఉండడం నీకు ఇష్టం లేదు. కాబట్టి నీ మనసు నీకు ప్రియమే, ఈ విధమైనటువంటి మనసు నీకు ప్రియం కాదు. కాబట్టి ఎటువంటి మనసు నీకు ప్రియం అంటే ఏ మనసుకైతే భద్రత ఉంటుందో, ఏ మనసులో భద్రత ఉంటుందో, ఏ మనసులో తృప్తి ఉంటుందో, ఏ మనసులో శాంతి ఉంటుందో, ఏ మనసులో ఆనందం ఉంటుందో ఆ మనసు నీకు ప్రియమైంది. బాగా అర్థం చేసుకోండి. మనసు ఎప్పుడు నీకు ప్రియంగా ఉంటుందంటే అది అభద్రతలో ఉంటే ఆ మనసు నీకు ప్రియం కాదు, అశాంతిలో ఉంటే ప్రియం కాదు, సుఖం లేకుండా ఉంటే ప్రియం కాదు, తృప్తి లేకుండా ఉంటే ప్రియం కాదు. కాబట్టి ఆ మనసులో భద్రత ఉండాలి, తృప్తి ఉండాలి, ఆనందం ఉండాలి, శాంతి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మనసు నీకు ప్రియం అవుతుంది. అయితే భద్రత మనసులో ఉంటుందా? శాంతి అనేది మనసు దగ్గర ఉందా? ఏది తను అనుకున్నది జరగకపోయినా అశాంతికి గురైపోతా ఉంది మనసు. తను జరగాలనుకున్నది జరగకపోయినా, జరగకూడదు అనుకున్నది జరిగినా మనసు అశాంతికి లోనైపోద్ది. కాబట్టి మనసు అశాంతిని పొందడానికి ఎంతో టైం అవసరం లేదు. అలాంటప్పుడు శాంతి మనసులో ఎట్లా వస్తుంది? ఏది పొందినా కూడా మరొకటి ఏదో పొందాలి అనేటువంటి ఆలోచన మనసులో కదిలేటప్పుడు మనసుకు తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నీకు మనసు ప్రియమైందంటే అది భద్రతలో ఉండాలి, తృప్తిలో ఉండాలి, ఆనందంలో ఉండాలి, శాంతిలో ఉండాలి. ఈ లక్షణాలన్నీ దేనికి సంబంధించినవంటే భద్రత ఆత్మకు సంబంధించింది, నశింపు పెరగదు కనుక. శాంతి ఆత్మకు సంబంధించింది, తృప్తి ఆత్మకు సంబంధించింది, ఆనందం ఆత్మకు సంబంధించింది. ఈ విషయం కనుక మనసుకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మనసు దేన్ని కోరుకుంటుందో తెలుసా? ఆత్మను కోరుకుంటుంది. మనసు దేన్ని ఆశిస్తుంది తెలుసా? పరమాత్మను ఆశిస్తుంది. అప్పుడు మనసులో స్మరణ ఏది నడుస్తుందో తెలుసా? ఆత్మస్మరణ. అదే పరమాత్మ స్మరణ. నిరంతరం కూడాను భగవంతుడిని స్మరించేటువంటి పరిస్థితి ఆ మనసుకు వస్తుంది. లేకపోతే విషయాల గురించి అది ఆలోచిస్తూ ఉంటుంది. వాస్తవానికి స్మరించదగింది ఎవరు? ఎవరిని స్మరిస్తే నీ జీవితంలో భద్రత ఏర్పడుతుందో, ఎవరిని స్మరిస్తే నువ్వు సుఖంగా ఉండగలవో,
ఎవరిని స్మరించడం వల్ల నీ బ్రతుకు శాంతిమయం కాగలదు, ఎవరిని స్మరించడం వల్ల నువ్వు నిత్య తృప్తిని పొందగలవో, నిరాశ్రయుడిగా ఉండగలవో, ఆ ఒక్క వ్యక్తి ఎవరో అతడు స్తోత్రానికి అర్హుడు. అతడెవరు? ఎవరు అతనంటే ఒక్కడే. భగవాన్ ఈజ్ ద ఓన్లీ వన్ వర్ది ఆఫ్ బీయింగ్ ప్రైజ్డ్, వర్ది ఆఫ్ బీయింగ్ ప్రైజ్డ్. కాబట్టి మనం ప్రైజ్ చేయడానికి అర్హుడెవరి ఈ ప్రపంచంలో అంటే భగవంతుడు తప్ప రెండో వాడు నాకెక్కడా కనిపించడం లేదు. ఎందుకని? ఏదైతే మనం స్మరిస్తూ ఉన్నామో దానివల్ల మనకు ఈ శాంతి సుఖాలన్నీ కూడా ప్రాప్తించాలి కనుక. కాబట్టి ఇది గనక మనసుకు గనక అర్థమైతే భగవంతుని స్మరిస్తుందే కానీ ఇంకొక దాన్ని స్మరించేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ అవగాహనని బుద్ధికి మనం కలిగించాలి, మనసుకు మనం కలిగించాలి. మనసుకు కనుక ఇది అర్థమైందంటే నిత్యమైనటువంటి భగవంతుని స్మరిస్తుందేమో కానీ అనిత్యమైనటువంటి వస్తువులను ఎప్పుడు కూడా స్మరించదు. కాబట్టి అనిత్యమైనటువంటి వస్తువుల్ని ఎందుకు స్మరిస్తూ ఉంది మనసు? నిరంతరం కూడాను అనిత్యమైనటువంటి విషయాల మీదనే ఎందుకు ప్రాకులాడుతూ ఉందంటే అక్కడ ఆనందం ఉందనేటువంటి భావన మనసులో ఉంది. ఇది కాదు అని మనసుకి తెలియాలి. తెలిసిందనుకోండి, అప్పుడు మనసు దేని గురించి ఆలోచిస్తుంది? ఏది నిత్యమో దాని గురించి ఆలోచిస్తుంది. కారణం నిత్యమైన దాంట్లో నుంచే నీకు నిత్యానందం ప్రాప్తిస్తుంది గనక. అది స్మర వారం వారం చేతహ, చేతహ ఓ మనసా, ఓ చిత్తమా, స్మర నందకుమారం, స్మర స్మరించు. వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ, మరలా మరలా, వారం వారం, అగైన్ అండ్ అగైన్, నిరంతరం నువ్వు స్మరించు. ఎవరిని? నందకుమారుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మని స్మరించమనేది ఈ కీర్తన. నేను పాడతాను, మొదట మీరు చూసుకోండి, మీరు వెనక పాడని అవసరం లేదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్మరణ అర్థమైంది మీకు, ఎప్పుడు మనసు స్మరించగలుగుతుందో. దేన్ని స్మరించాలి? చేతహ ఓ చిత్తమా, ఓ మనసా, స్మర నందకుమారం, వారం వారం స్మర. మళ్ళీ మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు స్మరించు, ఎందుకంటే ఆయనే నిత్య వస్తువు గనక. స్మర వారం వారం, స్మర వారం వారం, చేతః స్మరణాంబకుమారం, స్మర వారం వారం, స్మర వారం వారం, చేతః స్మరణాంబకుమారం, స్మర వారం వారం, చేతః స్మరణాంబకుమారం, స్మర వారం వారం. పల్లవి. చేతః ఓ చిత్తమా, స్మర స్మరించు, వారం వారం మళ్ళీ మళ్ళీ స్మరించు, మళ్ళీ మళ్ళీ స్మరించు, మళ్ళీ మళ్ళీ స్మరించు. వారం వారం స్మర. చేతః ఓ చిత్తమా, ఓ మనసా, దేన్ని స్మరించాలి? స్మర నందకుమారం. నందకుమారం, నందకుమారుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. నంద, నందయతీతి నంద, నందయతి ఇతి నంద అంటే ఆనందింపజేసేవాడు, నందుడు అంటే అర్థం. నంద శబ్దార్థం ఏంటంటే ఆనందింపజేసేవాడు. నందయతి ఇది నంద, కాబట్టి ఆనందింపజేసేటువంటి వాడు. కాబట్టి సర్వులకి ఆనందం ఎక్కడి నుంచి అయితే లభ్యమవుతుందో అతడు నందకుమారుడు. అది విషయం. మనం లాస్ట్ వీక్ చూసినటువంటి కేళతి మమ హృదయ అనేటువంటి కీర్తనలో అస్మిన్ రమంతే ఇది రామ అన్నాం. రాముని గురించి చూసేటప్పుడు రామ, అస్మిన్ రమంతే ఇది రామ. ఎవరిలైతే అందరూ ఆనందాన్ని పొందుతూ ఉండారో, సుఖాన్ని పొందుతూ ఉండారో అతడు రాముడని. అంటే నీకు ఆనందాన్ని కలిగించేవాడు అని అంటే, నిన్ను ఆనందింపజేసేవాడు అంటే, వాస్తవానికి ఏ విధమైనటువంటి ఆనందం నీకు కలుగుతూ ఉండినా వాస్తవానికి ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆనందం అంటే శ్రీకృష్ణ పరమాత్మ నుంచే వస్తూ ఉంది. అందువల్ల నందయతీతి. కాబట్టి అందరూ రాముల్లో ఎట్లాగైతే ఆనందించారో అట్లాగే నీకు ఆనందం కలగాలంటే కృష్ణుణ్ణే ఆరాధించాలి తప్ప
కృష్ణ పరమాత్మ నుండే రావాలి. అంటే నిత్యమైనటువంటి వస్తువు కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు. కాబట్టి భగవంతుడి నుంచి రావాల్సిందే కానీ, నిత్యమైనటువంటి భగవంతుడి నుంచి రావాల్సిందే కానీ అనిత్యమైనటువంటి వాటిలో నుంచి వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. కాబట్టి ఆనందహేతు, సుఖహేతు. కాబట్టి సుఖహేతువు నందకుమారుడు. కాబట్టి సుఖహేతువు ఆయన కనుక నువ్వు సుఖపడాలి అని కనుక అనుకుంటే పరమాత్మని గురించే నిరంతరం కూడాను స్మరిస్తూ ఉండాలి. స్మర నందకుమారం. కాబట్టి ఒక భవనంలో ఒక 14-15 గదులు ఉండొచ్చు. ఏ గదికి అది నీళ్ళు వస్తూ ఉంటాయి. బాత్రూంలో ట్యాప్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ నీళ్ళు వస్తూ ఉండినా ఇదిగో నా ట్యాప్లో వస్తుందండి నీళ్లు అంటాం. మీ నీళ్ళు ఎట్లా ఉన్నాయి? మీ ట్యాప్లో వస్తున్నాయి. ఆయన నీళ్లు, ఈయన నీళ్లు, ఆ ట్యాప్ నీళ్లు, ఈ ట్యాప్ నీళ్లు లేవు. ట్యాపుల్లో నీళ్ళు వస్తూ ఉండినా నీళ్లు ఉండేది ట్యాపుల్లో కాదు, ట్యాంకులో ఉండేవి అని అర్థం. కాబట్టి ట్యాంకులో నుంచి వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ ఏ గదిలో అక్కడక్కడ ట్యాపులో నుంచి నీళ్లు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడాను అనిత్యమైనటువంటి వస్తువుల్లో ఆనందం కనిపిస్తూ ఉండినా వాస్తవానికి అది ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే నిత్య వస్తువు నుంచే. ట్యాంక్ పరమాత్మ అక్కడి నుంచి వస్తుందే కానీ ఇంకొక దగ్గర నుంచి వచ్చేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఆనందహేతు, నిత్యము ఆనందాన్ని మనకు ప్రసాదించేటువంటి వాడు పరమేశ్వరుడు. కనుక ఈ కీర్తనలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మనకు చెప్తున్నది ఏంటంటే, నాయన అది నిత్యమైనటువంటి వాడు భగవంతుడు గనక, నిత్యానందం నీకు భగవంతుడి నుంచే వస్తుంది గనక, ఆనందాన్ని నీకు ప్రసాదించేవాడు గనక నందయతి ఇది నంద. దేర్ఫోర్ నందకుమారుణ్ణి స్మరించు, పర్వాలేదు. వారం వారం స్మర, అది ఇంపార్టెంట్. మళ్ళీ అంటే ఈ మళ్ళీని బాగా అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఇది రిపీట్ అవుతా పోతా ఉంటుందని అర్థం. స్మర అంటే ఒకసారి స్మరించడం. ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం, ఉదయం స్మరిస్తాం, మధ్యాహ్నం స్మరిస్తాం. అట్లా కాదు. ఇప్పుడు స్మరించామనుకోండి, వారం వారం స్మర, మళ్ళీ స్మరించు. నందకుమార నందకృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ, మళ్ళీ స్మరించు. కృష్ణ 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 కృష్ణ, మళ్ళీ స్మరించు. వారం వారం స్మర, కృష్ణ 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 కృష్ణ. ఇది తమాషా. అసలు యాక్చువల్గా ఇది స్మర కాదు, అనుస్మర. చెప్తాను, ఇది అనుస్మర. ఇక్కడ మనకు సందేహం పడుతుంది, స్వామీజీ పల్లవిలోనే మాకు ఒక విఘాతం కనపడతా ఉంది. నిరంతరం కూడాను ఈ విధంగా భగవంతునే స్మరించుకుంటూ అనుస్మరించుకుంటూ మళ్ళీ ఆయన్నే స్మరిస్తూ పోతూ ఉంటే మా వ్యవహారాలు ఏం కావాలి? కుటుంబాలు ఏం కావాలి? వ్యాపారాలు ఏం కావాలి? వ్యవసాయాలు ఏం కావాలి? రాజకీయాలు ఏం కావాలి? వంట వార్పులు ఏం కావాలి? చదువులు ఏం కావాలి? ఎప్పుడు మళ్ళీ అంటే ఏంటి? కృష్ణ, మళ్ళీ కృష్ణ, మళ్ళీ కృష్ణ, మళ్ళీ కృష్ణ, మళ్ళీ కృష్ణ, వారం కృష్ణ, వారం కృష్ణ, వారం కృష్ణ. ఇంక ఇదే సరిపోయాయి. ఇంకా మా పనులు ఏం కావాలని, మా వ్యవహారాలంతా ఏం కావాలి? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వ్యవహారం వేరుగా, పరమార్థం వేరుగా ఉంది అని మనం భావిస్తున్నాం. ప్రతి వ్యవహారాన్ని పరమార్థంగా మార్చుకోవడమే భక్తి. దాట్స్ ది డెఫినేషన్. భక్తి అంటే ఏదో కాదు, వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పరమార్థంగా మార్చుకోవడమే భక్తి. ప్రతి వ్యవహారం పరమార్థంగా మావాలి, చెప్తాను. అదే కనుక జరిగిందనుకోండి, ఇప్పుడు స్మరణ అనుస్మరణగా మారిపోద్ది. ఎందుకని? వ్యవహారానికి సంబంధించినటువంటి వృత్తులు, సంకల్పాలు మారుతూ ఉన్నాయి. కానీ సంకల్పాలు మారుతూ ఉండినా ఈ భగవద్భావన ఏదైతే మన దగ్గర ఉందో ఇది వారం వారం మళ్ళీ సాగుతూ పోతూ ఉంది కనుక వ్యవహారాల పాటికి వ్యవహారాలు ఉంటాయి, స్మరణ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ స్మరణ నడుస్తూ ఉంటుంది. వ్యాపారాలు మారుతూ ఉంటాయి, స్మరణ కొనసాగుతూ ఉంటుంది. ఇది అనుస్మరణ. అందువల్లనే నాయన ఇది ఎట్టి పరిస్థితుల్లో వ్యవహారము అనేటువంటిది మీకు పరమార్థానికి వ్యతిరేకం కాదు, ఇది అవరోధం కాదు. అందువల్లనే భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో ఒక అద్భుతమైన అందమైనటువంటి శ్లోకం చెప్పాడు భగవంతుడు. అర్జున, ఇది అనుస్మరణ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ
మయ్యర్పితమనో బుద్ధి మామే వైశ్యస్య సంశయ. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మం. అర్జున, తస్మాత్ దేర్ ఫోర్, ఎందుకని స్మర వారం వారం ఎప్పుడు నువ్వు భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. అదే ఏకైక కర్తవ్యం. సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. వెరీ ఇంపార్టెంట్. మాం, నన్ను, అనుస్మర, స్మరిస్తూ కాదు, అనుస్మర. ఆ అనుస్మరే వారం వారం నాయన. మళ్ళా మళ్ళా అంటున్నాడు చూచారా, మరలా మరలా స్మర, స్మరించు, వారం వారం స్మర, అనుస్మర. కాబట్టి మళ్ళీ మళ్ళీ నన్ను స్మరించు అంటే అది అనుస్మరించడం. అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడాను భగవద్భావనని వీడకుండా ఉండడం, ఎన్ని వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడాను. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. మాం అనుస్మర యుధ్యచ ప్లీజ్. అంటే యథాశాస్త్రం, ఆచార్యుల వారు శంకరాచార్య స్వామి భాష్యంలో యథాశాస్త్రం యుధ్యచ యుద్ధంచ స్వధర్మం కురు. అది యథాశాస్త్రం. శాస్త్రం ఏ విధంగా అయితే చెబుతూ ఉందో ఆ విధంగా నువ్వు యుద్ధం చేయి. యుద్ధము అనేటువంటిది కేవలం అర్జునుడికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన విషయం. అర్థమవుతుంది. భగవద్గీత అర్జునుడికి సంబంధించింది అయితే మనం అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు అర్జునుడిని నిమిత్తంగా తీసుకొని మనకు బోధించింది భగవద్గీత కనుక యుద్ధం మనమేం చేయడం లేదు. యుద్ధం కేవలం అర్జునుడికి సంబంధించింది. అర్జునుడికి కూడా 18 రోజుల పాటే యుద్ధం. కానీ తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థల యందు నువ్వు యుద్ధం చేయాలి అన్నాడంటే ఆ యుద్ధం అనేటువంటిది వ్యవహారం అనేటువంటి దానికి పర్యాయ పదం, అంతకన్నా ఇంకే లేదు. అర్జున, యుద్ధం చేస్తూ ఉండు, అది వ్యవహారం. నన్ను స్మరిస్తూ ఉండు, అది పరమార్థం. సీ ద పాయింట్. యుద్ధం చేస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. ఎందుకంటే యుద్ధం అనేది నీ కర్తవ్యం. స్వధర్మం కురు, నీ ధర్మం అది. మరి ఆయనకి వేరే. అయ్యా నువ్వు వ్యాపారం చేస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. అయ్యా నువ్వు వ్యవసాయం చేస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. అయ్యా నువ్వు రాజకీయంలో ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. నువ్వు వంట చేస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. నువ్వు చదువుకుంటూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. సీ ద పాయింట్ డిఫరెన్స్. అంటే ఇవి నడుస్తూనే ఉంటాయి, అది అదిగానే ఉంటుంది. ఇవి మారుతూ ఉంటాయి, అది ఎప్పుడూ ఉంటుంది. పువ్వుల్లో దారం ఎట్లాగైతే ఉందో, పువ్వులు అనేకం ఉంటాయి కానీ దారం మాత్రం లోపల ఒక్కటే. అప్పుడే అదే అందమైనటువంటి మాల. ఇక్కడ కూడా భక్తి మాల, స్మరణ మాల ఎట్లాంటిదంటే భగవంతుని యొక్క స్మరణ అనేటువంటిది ఒక దారంలాగా లోపల అనుస్యూతంగా ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం చేసేటువంటి పనులు, వృత్తులు, వేటికి అవిగా వేరువేరుగా పువ్వుల్లాగా ఉంటూ ఉన్నాయి. పువ్వులలో దారము ఓలే ఒదిగిపోయినావా స్వామి, పువ్వులలో దారము ఓలే ఒదిగిపోయినావా స్వామి, పువ్వుల సువాసన ఓలే కానరాక ఉంటివా, పువ్వులలో దారము ఓలే ఒదిగిపోయినావా స్వామి, పువ్వుల సువాసన ఓలే కానరాక ఉంటివా. వినిపించే స్వామి మాకు కనిపించవదేమి, వినిపించే స్వామి మాకు కనిపించవదేమి, చెవులు చేసిన పుణ్యమేమి కన్నులలో పాపమేమి. వినిపించే స్వామి మాకు కనిపించవదేమి, చెవులు చేసిన పుణ్యమేమి కన్నులలో పాపమేమి. కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా, భక్తే గాని ముక్తి ఎరుగని శక్తిహీనులం అతి దీనులం బలహీనులం, కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా.
ఆ కరుణించేది ఏదో అనుస్యూతంగా ఉంది, అది కేవలం భగవంతుడు. కాబట్టి కర్మలు నడుస్తూ ఉండాలి. నేను ఈ పని ఇప్పుడు చేస్తున్నా, దానికి సంబంధించిన వృత్తులు నా దగ్గర ఉన్నాయి, పని మారింది, కానీ భగవంతుడే నా మనసులో ఉన్నాడు. కర్మలు జరుగుతూ ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు. కర్మలు ఆగినాయి, భగవంతుడు ఉన్నాడు. కొత్త కర్మ నడుస్తూ ఉంది, భగవంతుడు ఉన్నాడు. కాబట్టి కర్మలు ఒకవైపు నడుస్తూ ఉండాలి, కరచరణాదులు కర్మల్లో కదులుతూ ఉండాలి. మనసులో మాత్రం పరమేశ్వరుడు గనక ఉన్నట్లయితే అది అనుస్మరణగా మారిపోతూ ఉంటుంది. అది ఇంకే లేదు. ఇదేం కష్టం కాదు. స్మరణ చేయడానికి ప్లీజ్ వ్యవహారం అనేటువంటిది ఎప్పుడూ అవరోధంగా లేని లేదు. పైగా భక్తి గనక మనకు కలిసి వస్తే, పుణ్యం ఉండి మనకు గనక భక్తి ఉంటే, ఈ వ్యవహారం కూడా ఆచరణ ఏదైతే ఉందో ఇది ఆరాధనగా మారుతుంది. ఎందుకని కర్మలపాటికి చేస్తూ ఉంటావు, కానీ నీ మనసులో మాత్రం భగవంతుడే ఉంటాడు. పుంకాను పుంక విషయేక్షణ తత్పరోపి పుంకాను పుంక విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన ధియం న జహాతి యోగి సంగీత తాళలయ నృత్తవశం గతోపి మౌళిస్త కుంభ పరిరక్షణ ధీహి నటీవ. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం శాస్త్రంలో. ఏ పని జరుగుతూ ఉండినా భగవత్ స్మరణ నడుస్తూ ఉంటుంది, అప్పుడు అది అనుస్మరణగా మారిపోద్ది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర ఇద్యచ. మయ్యర్పిత మనోబుద్ధికి నేను రాలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర ఇద్యచ. నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయన్నాడు కదా. ఆ అనుస్మరించడం, నువ్వు ఏ పని చేసినా, అర్జునుడికి యుద్ధం, నువ్వు వ్యవహారం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం లేదా కుటుంబం లేదా ఆరోగ్యం, మరొకటి ఏది నువ్వు చేస్తున్నప్పటికీ కూడా నీ మనసులో భగవంతుని యొక్క స్మరణ ఉండాలి. ఇది సాధ్యమా? సాధ్యమే. ఎందుకని? భక్తి కనుక కలిసి వస్తే అదేమీ అసాధ్యం కాదు. అదే చెప్తున్నాడు. పుంకాను పుంక విషయేక్షణ తత్పరోపి. పుంకాను పుంక విషయేషు తత్పర అపి. అనేకమైనటువంటి విషయాల్లో, లెక్కలేనని విషయాల్లో, అసంఖ్యాకమైనటువంటి విషయాల్లో యోగి, కర్మయోగి. యోగి అంటే ఇక్కడ రాజయోగి కాదు, కర్మయోగి. కర్మయోగి అంటే భక్త, భక్తుడే కదా కర్మయోగి. భక్తే కర్మయోగం. కనుక యోగి న జహాతి, విడిచిపెట్టడు. దేన్ని? బ్రహ్మ అవలోకన ధియం. కాబట్టి కేవలం భగవంతుణ్ణే దర్శించేటువంటి అవలోకన, బ్రహ్మ అవలోకన ధియం న జహాతి యోగి. యోగి, కర్మయోగి, భక్తుడెవడైతే ఉన్నాడో, అనేకమైనటువంటి విషయాల్లో కూరుకుపోయి ఉంటే కూడాను, చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాల్లో తాను ఉండిన, వ్యవహారాలు సాగిస్తూ ఉండినప్పటికి కూడాను మనసులో మాత్రం బ్రహ్మ భావనని అవలోకిస్తూ ఉండడం అనేటువంటిది దూరం చేసుకోడు ఎప్పుడు. ఎందుకంటే ప్రియ వస్తువు, ఇష్ట వస్తువు పరమేశ్వరుడు. కాబట్టి దూరం కానివ్వడు. ఇష్ట వస్తువుని, ప్రియ వస్తువుని దూరం చేసుకోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండమని మీకు మొదట ఉపోద్ఘాతం, మొదటి వాక్యమైన అది ఈరోజు. అదే ఇక్కడ బ్రహ్మావలోకన ధియం న జహాతి యోగి. యోగి విడిచిపెట్టాడు. ఇది సాధ్యమేనా స్వామీజీ? ఎగ్జాంపుల్, సంగీత తాళలయ నృత్తవశం గతోపి. సంగీత తాళ లయ నృత్త వశం గత అపి. ఎవరు? నటి, ఒక నర్తకి. అంటే రంగస్థలం మీద నాట్యం చేసేటువంటి ఒక నర్తకి, ఒక డాన్సర్. తమాషగా ఉంటుంది డాన్స్. ఎందుకని? ఆవిడ నృత్యం చేయడం మనకు కనపడతా ఉంటుంది. ఆవిడ నృత్యానికి అడుగులు ఏ విధంగా అయితే పడుతూ ఉన్నాయో, భంగిమలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆవిడ ఏ విధంగా ప్రదర్శిస్తూ ఉందో ఆ భంగిమల్ని, దాని వెనుక సంగీతం ఉంది. కాబట్టి నేపథ్య సంగీతం ఉంది, వెనక సంగీతం వినపడతా ఉంది, తాళం వినపడతా ఉంది. కాబట్టి అక్కడ పడేటువంటి తాళానికి ఈ అమ్మాయి పద లయలు కూడా సరిపోవాలి. అక్కడ తాళానికి అనుగుణంగా లయ, ఆ లయకు అనుగుణంగా ఈ అమ్మాయి యొక్క పద గమనం కదులుతూ ఉండాలి. కాబట్టి సంగీత తాళ లయ నృత్త ఇవి డాన్స్ చేస్తూ ఉండాలి. ఇన్ని జరుగుతూ ఉండాయి. అంటే ఒకవైపు పాట వింటూ ఉంది, ఆ పాటకు లయ ఎట్లా ఉందో తెలుసుకుంటా ఉంది,
దానికి తాళం ఏమిటో తెలుసుకుంటా ఉంది. ఆ తాళ గతిని అనుసరించి ఎట్లా తాను అడుగులు వేయాలనో వేస్తూ ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి యొక్క తల మీద ఒక పాత్ర పెట్టుండారు. ఆ పాత్ర నిండా జలం ఉంది, లేదా తైలం పెడతారు, ఒక్కో చోట పాలు పోస్తారు. కానీ అవి జలపూర్ణంగా ఉంటాయి, క్షీరపూర్ణంగా ఉంటాయి, తైలపూర్ణంగా ఉంటాయి. అది పెట్టేస్తారు. ఈ అమ్మాయి డాన్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే డాన్స్ చేస్తూ ఉందో, కాళ్ళు చేతులు కదులుతూ ఉన్నాయో ఆటోమేటిక్గా అది కదులుతుంది. కానీ ఆ నీళ్లు ఒరిగిపోకూడదు, తైలం ఒరిగిపోకూడదు, పాలు ఏదైతే పెట్టుకుందో ఒరిగిపోకూడదు. కాబట్టి అది అలాగే ఉండాలి. పైగా ఆ పాత్ర కింద పడకూడదు, అది తల మీదనే ఉండాలి. ఈ అమ్మాయి ఇట్లా వంగినా అట్లా వంగినా పైకి లేచినా ఎట్లా లేచినా సరే అది అలాగే ఉండాలి. ఒకవైపు ఇక్కడ నృత్యం చేస్తూ ఉండాలి. ఈ నృత్యం తాళానికి అనుగుణంగా ఉండాలి. ఈ తాళ లయలు గతులు ఇవన్నీ కూడాను పాటకి అనుబంధంగా నడుస్తూ ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉండాలి. కానీ పైన ఉండేటువంటి పాత్ర ఏదైతే ఉందో అది తొణికిసలాడకుండా ఉండాలి. అది సంగీత లయ నృత్త వశం గత అపి మౌళిస్త కుంభ. కాబట్టి తల మీద ఉండేటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో, కొండ ఏదైతే ఉందో, పరిరక్షణ దీహి నటీవ, పరిరక్షణ దీహి, దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. నేను ఎట్లంటే ఎట్లా ఆడేశానని దాని కింద పడేయకూడదు. కాబట్టి దాన్ని రక్షించుకుని ప్రొటెక్ట్ చేసుకుంటూనే తను ఎట్లాగైతే ఆడుతూ ఉంటుందో దీహి నటి ఇవ. కాబట్టి ఒక నర్తకి ఏ విధంగా అయితే తాను హావభావ విన్యాసాలు చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండినప్పటికి కూడాను తన తల మీద ఉండేటువంటి పాత్ర ఏదైతే ఉందో అది క్రింద పడకుండా, అందులో ఉండేటువంటి జలం కానీ క్షీరం కానీ తొణికిసలాడకుండా ఎట్లాగైతే ఉందో ఆ విధంగా, అంటే వాటికి అనుగుణంగా నృత్యం చేస్తూ ఉంది. కానీ చివర పాట అయిపోయేంత వరకు కూడా ఇట్లాగే ఉంటుంది. అట్లాగే జ్ఞాని తన కర్మల్లో ఉంటాడు, కర్మయోగి భక్తుడు కర్మల్లో ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఇంత నాట్యం చేస్తూ ఎలాగైతే ఆ పాత్ర మీదనే, మౌళిస్త కుంభం మీదనే దృష్టి ఎట్లాగైతే ఉంచిందో, జలపూర్ణ కుంభం మీద, అట్లాగే తన దృష్టి అంతా కూడాను భగవంతుడి మీదనే ఉంటూ పనులు జరుగుతూ ఉంటాయి, స్మరణ జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి నృత్యం చేస్తూనే ఉంటుంది. మరొక వైపు ఆ పైన ఉండేటువంటి కుండను ఎట్లాగైతే రక్షించుకుంటూ ఉంటుందో పాత్రని, అట్లాగే తన కర్మల్లో తాను ఉంటాడు. కర్మలు తనకు ప్రధానం కాదు, కర్మ ఫలాలు కూడా తనకు ప్రధానం కాదు, మోక్షమే ప్రధానమని నిర్ణయించుకున్నవాడు గనక, పురుషార్థ నిశ్చయం జరిగిపోయింది కనుక అతని దృష్టి అంతా కూడాను భగవంతుడి మీదనే ఉంటుంది గనక పుంకాను పుంక విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన ధియం న జహాతి యోగి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు ఎక్కడికి పోయినప్పటికి కూడా. దీన్నే మరాఠీలో సంత్ జనాబాయ్ ఒక అందమైనటువంటి అభంగంలో ఒక మాట అంటది, పల్లవి మాత్రమే చెప్తా మీకు. ఎందుకంటే చిన్న విషయం కాదు, మనసులో నిలవాలి మీకు. అందుకని మరొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. पक्षी जाए दिगंतर, पक्षी जाए दिगंतर, बाळ काशी आणि चार. 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 पक्षी जाए दिगंतर. घर हिंडते आकाशी, घर हिंडते आकाशी. जप घाली पिल्लापाशी. पक्षी जाए दिगंतर, बाळ काशी आणि चार. पक्षी जाए दिगंतर, बाळ काशी आणि चार. घर हिंडते आकाशी, जप घाली पिल्लापाशी.
पक्षी जाए दिगंतर, 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 पक्षी जाए दिगंतर. ఎక్కడో చెట్టు మీద ఉండేటువంటి పక్షి, ఆ చెట్టు మీద ఉండేటువంటి గూటిలో తన పిల్లలు కూడా ఉన్నాయి. వాటికి మేత అవసరం, ఆహారం అవసరం. అందుకని దూర ప్రాంతాలకు వెళ్ళి వాటికి ఆహారం తెచ్చిపెట్టాలి. అలా తెచ్చిపెట్టాలి అంటే ఆకాశంలో ఎగరాలి పక్షి. ఆకాశంలో ఎగరాలంటే గూడు వదిలిపెట్టాలి, చెట్టును వదిలిపెట్టాలి. గూడును వదిలి చెట్టును వదిలి పైకి ఎగురుతుంది. పక్షి జాయే దిగంతర్, ఆకాశంలో పోతా ఉంటుంది. దేనికోసం? వాటికి మేత తీసుకొచ్చి పెట్టడానికి. బళ్ కాశియాణి చారు, అలా ఎగిరినటువంటి గద్ద, గారు, గారు అంటే గద్ద, పక్షి ఇక్కడ గద్ద, గ్రద్దనే చెప్తున్నాడు పక్షి. గారు హిండతే ఆకాశీ, ఎందుకు ఆకాశానికి ఎగురుతుందంటే దానికి కావలసినటువంటి ఆహారం ఎక్కడైతే ఉందో కాస్త ఎత్తుకుపోయినప్పుడు కనపడుతుందని. అది బర్డ్స్ ఐ వ్యూ. ఆ పక్షికి పైకి ఎగిరినప్పుడు ఎక్కడెక్కడ ఆహారం ఉందో తెలుస్తుంది, అందుకని ఎగురుతుంది. ఏ ప్రాంతం నుండి అక్కడ పోయి ఆహారాన్ని పికప్ చేసుకొని వచ్చి పిల్లలకు పెట్టాలని. కానీ దాని కథ ఏంటంటే అలా ఎగురుతూ పోతుంది. కానీ కారు హిండతే ఆకాశీ జపుగళి, ఒక్కసారి అక్కడి నుంచి డైవ్ చేసి కిందకు వచ్చి పిల్ల పాసి, ఏ చెట్టు గూడులో తన పిల్లలు ఉన్నాయో అవి సురక్షితంగా ఉన్నాయా లేవని చూసుకొని మళ్ళీ పోతాడు. కాబట్టి ఆహారం కోసమే ఆకాశంలో ఎగురుతూ ఉండిన, ఆహారం తీసుకొచ్చేది, మేత తీసుకొచ్చేది బిడ్డల కోసమే అయినా తాను అలా ఎగురుతూ ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలు ఎట్లా ఉండయని మాటి మాటికి వచ్చి కిందకు వచ్చి ఎట్లాగైతే చూస్తూ ఉంటుందో. ఎందుకని? ప్రియ వస్తువు, ఇష్ట వస్తువు. ఎప్పుడైతే ప్రియ వస్తువో, ఎప్పుడైతే ఇష్ట వస్తువో దానికి దూరంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక మధ్య మధ్యలో వచ్చి చూడడం జరుగుతూ ఉంటుంది. ప్లీజ్. అట్లాగే బ్రహ్మావలోకన ధ్యేయం న జహాతి యోగి. కాబట్టి కర్మయోగి భక్తుడు కూడాను ఎప్పుడు కూడాను పరమేశ్వరుని వదిలిపెట్టాడు సర్వకాల సర్వావస్థల యందు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. ఏంటి దీనివల్ల జరిగేది? అర్జున, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి, మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ, మాం ఏవ ఏష్యసి అసంశయ. మామే వైశ్యస్య సంశయ, మామే వైశ్యసి, మాం ఏవ ఏష్యసి అసంశయ. కాబట్టి మయి అర్పిత మనోబుద్ధి. కారణం ఏంటి? ఆ భక్తుడు వాడి యొక్క మనసును బుద్ధిని నాయందే సమర్పించుండాడు. అది విషయం. ఎందుకని? తస్మాత్ సర్వేష కాలేషు మా మనస్మర యుధ్యచ. కర్మలు నడుస్తూ ఉండిన కర్మల యందు వాడికి ఆసక్తి లేదు. కారణం ఏంటి? కర్మ ఫలాల యందే ఆసక్తి లేదు. కర్మ ఫలాల యందే ఆసక్తి లేదు. కర్మఫలం నిష్ఫలం అని తెలుసు. అనుకున్నది జరిగినా జరగకపోయినా అనుకూలములు ప్రతికూలములు కర్మలలో లేవు. అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలం. కాబట్టి కర్మ ఫలంగా తనకు కావాల్సింది. అందుకని కర్మలు చేయక తప్పదు గనక నహి ఖచ్చిత క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత. కర్మ చేయకుండా మనిషి ఉండలేడు గనక, ఈ ధర్మాలన్నీ మనకు ఉన్నాయి గనక ఆచరించవలసినటువంటి కర్మలు ఉన్నాయి, ఆచరిస్తూ ఉంటాడు. కానీ ఇష్ట వస్తువు కర్మ కాదు, కర్మ ఫలము కాదు. ఇష్ట వస్తువు పరమేశ్వరుడు గనక, ప్రియ వస్తువు పరమేశ్వరుడు గనక వాడి దృష్టి అంతా కూడాను భగవంతుడి మీదనే ఉంటుంది గనక మయి అర్పిత మనోబుద్ధి. వాడి మనసుని బుద్ధిని నాకే అర్పిస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంది? మామే వైశ్యసి, మాం ఏవ ఏష్యసి. వాడు నన్నే పొందుతాడు. వాడి మనోబుద్ధులు ఎప్పుడైతే నాకు సమర్పించబడ్డాయో ఇక వాడు పొందేది నన్నే. అసంశయ, నో డౌట్. ఈ విషయంలో నీకు ఏ విధమైనటువంటి సందేహం అవసరం లేదు అర్జున. కాబట్టి మనసును బుద్ధిని సంపూర్ణంగా సమర్పించడం, భగవంతుడికి కనుక మనసును బుద్ధిని సంపూర్ణంగా సమర్పిస్తే భగవంతుడిలో ఉంటాం. ఇది 12వ అధ్యాయంలో కూడా చెప్తాడు. మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతబూర్ధ్వం న సంశయ. సేమ్ ఇదే భావం. మయ్యేవ మనాదత్స్వ,
నీ మనసును నా యందు ఉంచు. మై బుద్ధిం నివేశయ, నీ బుద్ధిని కూడా నా యందు ఉంచు. నీ మనసును బుద్ధిని కనుక నా యందు ఉంచినట్లయితే నివసిష్యసి మయ్యేవ, మయ్యి ఏవ, నా యందే నివసిష్యసి, నువ్వు నివసిస్తూ ఉంటావు, ఇక నా యందే ఉంటావు. అత ఊర్ధ్వం న సంశయ, ఆ తర్వాత ఈ విషయంలో నీకు ఏ విధమైనటువంటి సందేహం అవసరం లేదు, నా యందే ఉంటావు కనుక. అదే ఇక్కడ మయ్యి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య అసంశయ, మామే వైశ్యసి మాం ఏవ యశ్యసి అసంశయ ఇది. కాబట్టి మనసును బుద్ధిని భగవంతుడికి సమర్పించాలి. ఎట్లా? ఇప్పటి వరకు మనం సమర్పించింది ఏంటంటే ఫలపుష్పాదులు సమర్పించడం తెలుసు మనకు. పూజలో పోయి కూర్చున్నామంటే పుష్పం సమర్పయామి, ఫలం సమర్పయామి. కాబట్టి పుష్పాలు ఫలాలు సమర్పించడం తెలుసు. ఇప్పుడు కొత్తగా మై అర్పిత మనోబుద్ధి అర్జున అంటే ఏది చెప్పినా రెవల్యూషనరీ కృష్ణుడు. భగవద్గీత అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఇంతవరకు మనం ఇవే అర్పిస్తూ ఉన్నాం. నారికేళం సమర్పయామి మనకు తెలుసు పూజలో. కాబట్టి ఫలాలు సమర్పించడం తెలుసు, పుష్పాలు సమర్పించడం తెలుసు. నిన్ను అవి సమర్పించడం వద్దు అని చెప్పడం లేదు భగవంతుడు. కానీ నాకు కావాల్సింది ఇవ్వదలుచుకుంటే మాత్రం మనసును బుద్ధి నీవు. ఎందుకని? ఇవి సమర్పిస్తాను స్వామీజీ. నిజమే, సమర్పించు. ఏమొస్తుంది నీకు దానివల్ల అని. పూలు ఇచ్చావు, పండ్లు ఇచ్చావు. పూలు ఎక్కడి నీకు, పండ్లు ఎక్కడి? స్వామీజీ మొక్కల్లో నుంచి నేను పువ్వులు కోసుకొని వచ్చాను, చెట్లలో నుంచి నేను పండ్లు కోసుకొని వచ్చాను. ఆ మొక్కల నుంచి కోసుకొని వచ్చినటువంటి పువ్వులు నీకు ఇస్తూ ఉన్నా, చెట్ల నుండి కోసుకొని వచ్చినటువంటి పండ్లని నీకు ఇస్తూ ఉన్నా. ఆల్ రైట్, నేను యాక్సెప్ట్ చేశాను బాబు, యాక్సెప్ట్ చేశాను. నువ్వు సమర్పించావు కాదు, నేను ప్రతిఫలం ఇవ్వాలి కాదు. సమర్పించడం కర్మ కదా, దాని ఫలం నేను ఇవ్వాలి కదా. సమర్పయామి అన్నావు గనక పో అనుగ్రహామి, నేను కూడా అనుగ్రహించాను. అయితే ఏమొస్తుంది స్వామీజీ? నాకు ఏమి రాదు. ఎందుకు రాదు? నువ్వు ఇచ్చినటువంటి పువ్వులు మొక్క నుంచి వచ్చాయి గనక నేనిచ్చే ఫలాలు మొక్కకు పోతాయి. నువ్వు ఇచ్చినటువంటి పండ్లు చెట్టు నుండి కదా వచ్చాయి, కాబట్టి నేను ఇచ్చేటువంటిది కూడా చెట్టుగా పోద్ది. పో. ఒకవేళ ముక్తే ఇచ్చేటట్లయితే ఆ మొక్కలకి చెట్లకి ఇస్తాను, నీకు కాదు. ఎందుకని? వాటికి సంబంధించినవి నువ్వు ఇచ్చావు, కానీ నీకు సంబంధించినవి ఏమీ లేదు. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి అవి ఇస్తే ఇవ్వు, ప్రధానంగా నువ్వు ఇవ్వాల్సింది ఇవి. అవి నాకు అప్రధానం, ఇది ప్రధానం. మనసును బుద్ధిని ఇవ్వు. ఎట్లా ఇవ్వాలి? పండు అయితే ఒక వస్తువు తీసుకొచ్చి ఇవ్వగలం, పువ్వు అయితే ఒక వస్తువు ఇవ్వగలం, పాయసం అయితే వస్తువు ఇవ్వగలం. మనసును బుద్ధిని ఇవ్వడానికి అవి ఎక్కడుండాయో మనకే తెలియదు. అందుకని వినేవాడిని కూడా అడుగుతుంటాం, నేను చెప్పేది అర్థమవుతుందని. కానీ ఎందుకంటే వాడు మనకు వింటూనే ఉంటాడు, కానీ వాడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడుండావరా వాడికి అర్థం కాదు, ఉండు మళ్ళీ చెప్తానంటాడు. కాబట్టి వాడు ఎక్కడుండాడో వాడికే తెలియదు, వాడి మనసు ఎక్కడుందో వాడికే తెలియదు. వాడిని మనసు బుద్ధి తీసుకొచ్చి నాకు ఇవ్వరంటే ఏమిస్తాడు చెప్పండి? కాబట్టి మయ్యర్పిత మనోబుద్ధి మయ్యేవమనాదత్స్వ, ఇది చాలా తేలిక. కానీ ఎవ్వనైనా అడిగి చూడండి, అయ్యా మనసును బుద్ధిని ఇచ్చేది ఎట్లంటే, అదే నాయన ఇవ్వాలా, ఏం చేస్తాం, కష్టపడైనా ఇవ్వాలంటాడు. అసలు వస్తువే తెలియడం లేదు ఇచ్చేది ఏంటని. ఇదిగో నేను చెప్తున్నా వినండి, ఇక్కడ మళ్ళీ మీకు తత్వబోధ ఉపయోగపడుతుంది. మయ్యర్పిత మనోబుద్ధి కదా, మనసును బుద్ధిని నాకు సమర్పించు. ఏంటి మనసు చెప్పండి? అచ్చా, బహుత్ అచ్చా. సంకల్ప వికల్పాత్మకం మనః. బుద్ధి అంటే నిశ్చయాత్మిక బుద్ధి. అందుకని ఈ డెఫినేషన్స్ కోసమే తత్వబోధ మీకు క్షణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సంకల్ప వికల్పాలు చేసేటువంటిది మనసు, నిశ్చయించేటువంటిది బుద్ధి. సంకల్ప వికల్పాలు ఎక్కడ నడుస్తాయి? మనసులోనే కదా నడుస్తాయి. మనసులో ఏ సంకల్పం జరిగినా అది భగవంతుని యొక్క సంకల్పంగా గనక ఉంటే, మనసు దేనిని ఆలోచించినా అది భగవంతునికి సంబంధించిన ఆలోచన కనుక అయితే, ఇప్పుడు ఆ మనసులో ఎవరుండారు? భగవంతుడే ఉండాడు. భగవత్ సంబంధమైన విషయము భగవంతుడు వేరుగారు గనక ఆ మనసులో భగవంతుడు ఉండాడు. భగవంతుడు మనసులో ఉండాలంటే మనసు ఎక్కడుంది? భగవంతుడి దగ్గర ఉంది, నీ దగ్గర లేదు. భగవంతుడికి డెడికేట్ అయిపోయింది ఆ మనసు. ఇది మనసునివ్వడం అంటే. బుద్ధి అంటే ఏంటి? నిశ్చయాత్మిక బుద్ధి. కాబట్టి నిశ్చయించేది, డిసైడ్ చేసేది. కనుక నీకు రెండు విషయాలు వచ్చినప్పుడు, ఇప్పుడు వృత్తి వ్యవహారంలో ఉన్నావు, భగవంతుని స్మరిస్తూ ఉన్నావు, ఈ రెండిట్లో నాకు ఏది ముఖ్యమంటే భగవంతుని స్మరించడమే ముఖ్యము అని ప్రతి చోట ఎక్కడెక్కడైతే నీ మనసు కలత చెందుతూ ఉంటుందో అటువంటి చోట దారి మళ్లించి నిశ్చయించి మనకు అవసరమైంది ఇదే కానీ మరొకటి కాదు అని దానికి నిశ్చయించి మార్గాన్ని
సుగమం చేసేది ఏదైతే ఉందో అది బుద్ధి. కనుక నిరంతరం మనసులో కనుక భగవత్ సంబంధమైన ఆలోచనలు కనుక నడిస్తే ఆ మనసును నువ్వు భగవంతుడికి ఇచ్చావని అర్థం. ఏది నువ్వు నిశ్చయించుకున్నా అది భగవత్ సంబంధమైనటువంటి విషయం గనకైతే నిశ్చయించేది బుద్ధి గనక బుద్ధిని కూడా పరమేశ్వరుడికి సమర్పించావు అని అర్థం. మయ్యర్పిత మనోబుద్ధి, హే అర్జున, ఈ విధంగా నీ మనసుని నీ బుద్ధిని నా యందు సమర్పించాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మామన్. అందువల్ల యథాశాస్త్రం ఇది అనుస్మరణ. చూచారా, పనుల పాటికి పనులు నడుస్తూనే ఉంటాయి. అనుస్మరణ నిరంతరం కూడాను భగవంతుని స్మరించడం అనేటువంటిది. అంటే ఒక కాలంలో స్మరించి వదిలిపెట్టేటువంటిది స్మరణ నిరంతరం. అదే వారం 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 అనుస్మరణ అంటే మళ్ళీ మళ్ళీ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం. మాం అనుస్మర యుధ్యచ. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, చెప్తున్నా, అవసరం లేదు కానీ మీకు. శాస్త్ర ఆచార్యోపదేశం అనుస్మరణ్ ఇది. అనుస్మరణ అంటే అర్థం ఏంటో తెలుసా? శాస్త్ర ఆచార్య ఉపదేశం అనుస్మరణ్ ఇది అని శంకర భాష్యం. అంటే ఏంటో తెలుసా? శాస్త్రం ఏదైతే బోధిస్తూ ఉందో, అంటే ప్రామాణికంగా నీకు ఏదైతే అందుతూ ఉందో, ఈ ప్రామాణికంగా శాస్త్రం అందించేటువంటి విషయాన్ని సాంప్రదాయకంగా గురువు ఎట్లాగైతే నీకు అందిస్తూ ఉన్నాడో, శాస్త్రము సంప్రదాయము రెండు కలిపి అందించే విషయాన్ని నువ్వు అనుసరించడమే అనుస్మరణ అని నిర్ణయం. ఇప్పుడు చూచారా? కాబట్టి నిరంతరం కూడాను భగవంతుడిని ఈ విధంగా అనుస్మరిస్తూ సర్వకాలాల్లో చేసేటువంటి ప్రతి పనిలో పని జరుగుతూ ఉండాలి. భగవద్భావన నిరంతరం మన మనసులోనే, అదిగో ఆ పక్షిలాగా లేదు ఆ నర్తకిలాగా నిరంతరం కూడాను ఆ భగవద్భావన మనసులో ఉండి ఇది సాగుతూ ఉండాలి. అందువల్ల చేతః, నేను పల్లవిలోనే ఉన్నాను, చేతః స్మర నందకుమారం వారం వారం. ఓ చేతః, చిత్తమా. అది ఎందుకని అనుస్మరించేది అదే. చివరిగా తన అవతారాన్ని సమాప్తి చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి బోధించింది అదే. బదరికాశ్రమంలో ఇంకా కొన్ని గంటల్లో మళ్ళీ ఆ దేహాన్ని చూడబోరు, ఏదో పుణ్యాత్ములైన భక్తులు తప్ప. కాబట్టి అవతారం సమాప్తం కాబోతా ఉంది. అప్పుడు చెప్పినటువంటి సత్యాల్లో అదే ఉద్ధవ గీత. అర్జునుడికి ఎట్లాగైతే బోధించాడో భగవద్గీత, ఉద్ధవుడికి బోధించింది ఉద్ధవ గీత. అక్కడ ఒక మాట చెబుతాడు, విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విసజ్జతే మాం అనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. సీ ది బ్యూటీ. హే ఉద్ధవ, విషయాన్ ధ్యాయతః చిత్తం. ఏ చిత్తం అయితే విషయాల్ని గురించి ఆలోచిస్తూ ఉంటుందో, విషయ ప్రపంచాన్ని గురించి నిరంతరం కూడాను చింతిస్తూ ఉంటుందో, విషయేషు విసజ్జతే, అది ఎప్పుడు విషయాల్లోనే ఉంటుంది. ఏది ఆ చిత్తం? అదే చేతః. మాం అనుస్మరత చిత్తం. ఏ చిత్తం అయితే నన్ను, చూడండి తమాషా, స్మరణ అనలేదు, విషయాన్ ధ్యాయత అన్నాడు. ఎందుకో తెలుసా? విషయాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం, తర్వాత ఒక విషయం, తర్వాత ఒక విషయం, తర్వాత ఒక విషయం, విషయాలు మారుతూ ఉంటాయి కనుక అను శబ్దం అక్కడ లేదు. విషయాన్ ధ్యాయత, విషయాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరో, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్దాది విషయాలు, వీటిని గురించి నిరంతరం కూడా స్మరించేటువంటి వాళ్ళు ఎవరో, ధ్యానించేటువంటి వాళ్ళు ఎవరో, వాటిని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరో, వాళ్ళ మనసు విషయాల్లోనే కూరుకుపోతుంది. మాం అనుస్మరత, స్మరత కాదు, మాం అనుస్మరత, నన్నే ఏదైతే అనుస్మరిస్తూ ఉంటుందో. ఇక్కడ అనుస్మరించడం ఏంటి? వారం వారం స్మర. మాం అనుస్మరత చిత్తం, చిత్తం అదే చేతః, చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. అటువంటి మనసు నా యందే ఉంటుంది. కాబట్టి మన మనసు భగవంతుని యందే ఉండాలి గనక వారం వారం మళ్ళీ మళ్ళీ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. స్మర నందకుమార. క్లియర్? ఇక్కడ నెక్స్ట్ చరణానికి వెళుతున్నాను. కాబట్టి భగవంతుని గురించి స్మరించడము అంటే, ఇక్కడ స్మరించడం అంటే స్తోత్రం, స్తుతి, ఇవన్నీ స్మరించడం. ఈయన స్తూయతే ఇది స్తోత్రం. భగవంతుడికి స్తవ ప్రియ, స్తోత్ర ప్రియ, స్తోత్రం. స్తోత్రం అని కూడా భగవంతుడికి ఒక పేరు. ఎందుకని? ఈయన స్తూయతే ఇది స్తోత్రం.
స్తోత్రం అని ఎక్కడో కాదు ఉండేది, విష్ణు సహస్రనామంలోనే ఉంది. భగవంతుడికి స్తోత్రం అని ఒక పేరు. స్తోత్రం అంటే మనం అయా స్తుతించేటువంటిది. ఈయన స్తూయతే ఇది స్తోత్రం, దేని చేత అయితే స్తుతింపబడుతూ ఉండాడు, అందువల్ల తాను స్తోత్రం అయ్యాడు. ఎందుకని? స్తోత్రము స్తోత్రములో విషయము రెండు కావు గనక. కాబట్టి స్తోత్ర విషయం తానే అయి ఉండడం చేత స్తోత్రం తానే. క్లియర్? దానికి వ్యాఖ్యానం చేస్తూ ఆచార్యుల వారు ఒక అందమైన మాట, ఒక చిన్న మాట అంటారు. గుణ సంకీర్తనాత్మక తత్ హరిరేవ. గుణ సంకీర్తనాత్మక అంటే భగవంతుని యొక్క గుణ అనంత కళ్యాణ గుణాల్ని, సంకీర్తనాత్మక గుణాత్మక సంకీర్తనాత్మక గుణ సంకీర్తనాత్మక. కాబట్టి భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాల్ని గుర్తించడం, భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాలు ఏమిటో గుర్తించడం, వాటిని నిరంతరం స్మరిస్తూ ఉండడం ఏంటో, తత్ తత్ అది హరిరేవా, హరిహి ఏవా హరిరేవా. కాబట్టి భగవంతుడిని, ఆయన యొక్క కళ్యాణ గుణాలని నిరంతరం మనసులో పెట్టుకొని దాన్ని కీర్తించడం ఏదైతే ఉందో అది ఏదో కాదు, తత్ హరిహి ఏవా, అది భగవంతుడే. ఎందుకని? భగవంతుని యొక్క అర్థం రెండు కాదు గనక, భగవంతుడి యొక్క జ్ఞానం రెండు కాదు గనక హరిహి ఏవ. కాబట్టి గుణ సంకీర్తన ప్రధానం. చూచారు? ఇప్పుడు అర్థమైందే. భక్తిలో భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ఎందుకు చేస్తామంటే, గుణ సంకీర్తనంలో ఏదైతే ఉందో అది భగవంతుడి కన్నా అన్యమైనటువంటిది కాదు గనక భగవంతుని యొక్క గుణ సంకీర్తనని స్మర, వారం వారం స్మర, మళ్ళీ మళ్ళీ స్మరించు. నెక్స్ట్ ఆ గుణ సంకీర్తనమే వైభవపేతంగా తర్వాత చరణం. ఘోషకుటీర పయోఘృతచోరం, ఘోషకుటీర పయోఘృతచోరం, ఘోషకుటీర పయోఘృతచోరం, గోకుల బృందావన సంచారం, ఘోషకుటీర పయోధృతచోరం, గోకుల బృందావన సంచారం, స్మరవారం వారం చేతః స్మరణానందకుమారం, స్మరవారం వారం చేతః స్మరణానందకుమారం. కాబట్టి నందకుమారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ సంకీర్తనం ఇది. ఆయన యొక్క కళ్యాణ గుణాలని మనం కీర్తించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది స్మరణ. ఘోష కుటీర పయోఘృత చోరం, గోకుల బృందావన సంచారం, ఇది చోరలీల. ఘోష అంటే గొల్లవాళ్ళు, ఘోష అంటే గొల్లపల్లె. ఘోష కుటీర అంటే గొల్లవాళ్ళ యొక్క ఇళ్లల్లో. ఘోష కుటీర పయోఘృత, పయః పాలు, ఘృత నెయ్యి, పాలు నెయ్యి ఇవన్నీ కూడా గొల్లవాళ్ళ ఇళ్లలో ఉంటాయి కనుక ఘోష కుటీర పయోఘృత చోరం, దాన్ని దొంగలించేటువంటి వాడు. పో ఎక్కడ సార్ ఇదంతా? వాళ్ళ ఊర్లోనే. ఆయన ఎక్కడుంటే అక్కడ. ఎక్కడది? గోకుల బృందావన సంచారం. కాబట్టి గోకులంలో, బృందావనంలో అంటే చోరలీల ఎక్కువగా గోకులంలోనే జరిగింది. రాక్షస వధ అంతా కూడాను, రాసలీల రాక్షస వధ ఈ రెండు బృందావనంలో జరిగాయి. సో గోకుల బృందావన సంచారం, ఈ గోకులంలో బృందావనంలో సంచరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల్ని నిరంతరం గుణానుకీర్తనం, ఆ అనంత కళ్యాణ గుణాలని కీర్తించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది స్మరణ. కానీ దీనివల్ల ఏం రావాలి? మనకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి ఆత్మదర్శనం జరగాలి. దీనికి ఆత్మదర్శనానికి కనెక్షన్ ఏంటని? ఇది చోరలీల. మీకు అర్థమవుతా ఉంది. చోరం అంటున్నాడు కదా, వాటిని దొంగలించేవాడు. ఏమిటండి? ఎవరో ఏదో దొంగలిస్తే అదంతా మనం స్మరిస్తూ కూర్చుంటే దీనివల్ల మోక్షం వచ్చేటట్లయితే
ముందు దొంగలకు వచ్చి తర్వాత మనకు రావాలి కదా. మరి ఇదేంటని, ఈ చోరలీల ఒక అద్భుతమైనటువంటి లీల. ఎందుకని అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి జీవత్వాన్ని దొంగలించి అపహరించి దేవత్వాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి లీల, ఆనందదాయకమైనటువంటి లీల చోరలీల. చిన్న విషయం కాదు అది. కాబట్టి మనలో జీవత్వం ఉంది. నేను ఈ దేహము, నేను ఈ మనసు, నేను ఈ బుద్ధి, నేను ఈ పరిమితమైనటువంటి వాడిని, దేశానికి పరిమితుణ్ణి, కాలానికి పరిమితుణ్ణి, రూపంగా పరిమితుణ్ణి అనేటువంటి భావన ఏదైతే ఉందో ఈ జీవత్వం, ఈ జీవత్వాన్ని మన దగ్గర నుంచి దొంగలించి మనకు దేవత్వాన్ని ప్రసాదించేవాడు, దివ్యత్వాన్ని ప్రసాదించేటువంటి వాడు. అంటే నీవు ఆత్మవే కానీ అన్యమైనటువంటి వాడివి కావు, నీవు ఆత్మవే కానీ నశించేటువంటి దేహానివి నీవు కావు, దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతం నువ్వు కావు. ఏది ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయో అటువంటి ఆత్మస్వరూపానివి నీవు అనేటువంటి జ్ఞానాన్ని మనకు బోధించేటువంటి అద్భుతమైనటువంటి లీల ఆ చోరలీలలో ఉండేటువంటిది. ఏదో ఒకటి రెండు చూద్దాం టైంను బట్టి. లాలే ఆడజని వీరల పెరుగోడక నీ సుతుడు ద్రావి, ఆడజని వీరల పెరుగోడక నీ సుతుడు ద్రావి, ఒక ఇంచుక తా కోడలి మోతిందుడిచిన. మొదటి లీల ఆడజని వీరల పెరుగోడక నీ సుతుడు దావి, ఒక ఇంచుక తా కోడలి మోతిందుడిచిన. కోడలు మృచ్చన్నుచు, కోడలు మృచ్చన్నుచు నత కొటెల తాంగి, కోడలు మృచ్చనుచు అత్త కొటెల తాంగి. లతాంగి యశోద, అమ్మా ఒక తీగ మెరుపు తీగలాగా ఉండవు, చాలా అందంగా. తల్లి విను, మా అందమైన మాట కూడా ఒకటి విను. నీ కొడుకేడమ్మా, ఆడుకోవడానికి పోయాడమ్మా. అది విషయం. ఆడంజని, ఆడంజని ఆడుకోవడానికని పోయి చని, జని అంటే చని వెళ్ళి, వీరల్ల పెరుగోడక నీ సుతుడు ద్రావి. పట్టుకొచ్చింది ఎవరినో. ఇదిగో వీళ్ళింట్లో పోయి వీళ్ళింట్లో ఉండేటువంటి పెరుగు కాస్త కాల్ చేసి వచ్చేసి ఉంటే పర్వాలేదు, పోనీ పెరుగు తాగాడు పిల్లవాడు అనుకోవచ్చు. ఒక ఇంచుక కొద్దే తాగిందంతా ఆయనే తాగాడు. లాస్ట్లో పిల్లలు అందరిని తీసుకెళ్ళాడు. ఆ గోపబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆయన వెళ్ళి తాగడం జరిగింది. ఒక ఇంచుక కొద్దిగా తీసుకొని వచ్చి తా కోడలి మూత తుడిచిన. పోతూ పోతూ పిల్లల్ని అట్లా ఉండండిరా, కొంచెం చిన్న పని ఉంది చేసుకొని వస్తానని ఆవిడ నిద్రపోతా ఉంది. కోడలు మూతికంతా రాసేసాడట. పాప ఆవిడ నిద్రపోతా ఉంది. అత్త లేచింది నిద్ర తర్వాత, ఈయన వెళ్ళిపోయిన తర్వాత. సరే పాపం కోడలు నిద్రపోతా ఉంది ఆదమర్చి, ఇప్పుడు ఆవిడ ఎందుకు బాధ పెట్టడం, చూడండి మంచి అత్తే, అత్త మంచిది. దుత్త దగ్గర పోయేటప్పుడుగా ప్రాబ్లం. అత్త మంచిదే, ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దుత్త దగ్గర ఉంది. ఎందుకైనా మంచిది మనమే ఆ పెరుగుని చిలికేస్తాము, మజ్జిగ వస్తుంది కదా అని చెప్పేసి పోయింది పాపం వెన్న తీయడానికి. తీరాడిపోతే పెరిగే లేదు, కుడలే ఉన్నాయి. ఏమైంది పెరుగంతా కూడాను అని ఒకసారి లేపింది కోడల్ని. లేపడానికి దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి అమ్మాయి లే లే లే, ఏంటి అసలు మన ఇంట్లో ఇది జరిగింది, ఏం జరిగింది, ఎవరికన్నా నువ్వు ఇచ్చావా, ఎందుకు ఇలా జరిగింది అని అడగబోతా ఉంది. ఏంటి అత్తమ్మని ఇటు తిరిగింది, మొత్తం కనపడతా ఉంది. అప్పుడు అన్నది, ఏమే మనకి ఏం తక్కువ, నువ్వు తినాలి అంటే నేనేమన్నా కాదన్నానా, మన ఇంట్లో ఉంది కదా, నువ్వు తినచ్చు కదా, నువ్వు ఎవరో పరాయిదానివి కాదు కదా, దొంగ తిండి ఎందుకు తిన్నావే, దొంగ తిండి కదా ఇది. నేను నిద్రపోయిన తర్వాత నువ్వు పడుకోకుండా పోయి అదంతా తినొచ్చి కనీసం సరిగా తుడుచుకున్నావా లేదా అనేది కూడా ఆలోచన లేకుండా ఇట్లా ఉండ అని ఊరుకోకుండా కొట్టెళ్ళ తాంగి
కోడల్ని కొట్టిందమ్మా, ఇది జరుగుతూ ఉండేది అక్కడ. ఎందుకంటే ఇది వీళ్ళు ఇంట్లో ఇవన్నీ దాచిపెట్టుకొని ఎవరికి పెట్టకుండా పాలల్లో నీళ్లు కలిపి బాగా అమ్మి ఆ డబ్బంతా పోగు చేసుకొని మనమంతా గొప్ప ధనికులం అయిపోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటే పరమేశ్వరుడు ఈ రూపంలో వెళ్ళి, ఇదిగో చూడండి, ఏదైతే మీరు దాచుకుంటూ ఉండారో దాచుకున్నదంతా మరొక రోజు ఇతరులు దోచుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు మనవాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. ఏది దాచిపెట్టినా అది దోచుకునేందుకు ఉపయోగపడుతుంది. వస్తువు ఎప్పుడు కూడాను ఉపయోగపడాలి, నీకన్నా ఉపయోగపడాలి, నీ ఉన్న కాలంలో 10 మంది కన్నా ఉపయోగపడాలి. అంతేగాని ఈ దాచుకోవడం దోచుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో చివరికి నాకిది ఉంది అని చెప్పుకోవడమే. నాకు ఇన్ని కోట్లున్నాయి, ఏం పనికిరావు, ఉపయోగం లేదు. ఎంతవరకు ఆ మాటే గనక, ఇదిగో ఈ పెరుగు కూడా ఎంతవరకు వచ్చింది తెలుసా? మూతి వరకే వచ్చింది, లోపలికి పోలే. కాబట్టి ఇదంతా దాచుకున్నది నాకు ఇది ఉంది అని చెప్పు, వెరీ ఇంపార్టెంట్ ఇది. కాబట్టి నోటి వరకే చెప్పుకోవడమే అంతే, వాస్తవానికి ఇది ఉపయోగపడేటువంటిది కాదు. ఈ సత్యం తెలుసుకోమని అక్కడ ప్రదర్శించేటువంటిది. ఎందుకో తెలుసా? మనిషిలో మనసు, ఇది మోహం. ఇది అంటే ఎక్కడైతే సత్యం ఉందో దాన్ని అసత్యంగా చూడడం, ఏదైతే అసత్యమో దాన్ని సత్యం అనుకోవడం, ఏవైతే స్థిరం కావో అవి స్థిరమని అభిప్రాయపడడం, ఏదైతే అస్థిరంగా ఉంటాయో అవన్నీ స్థిరం అనుకోవడమే మోహం. మనిషిలో మనసు, మనసులో మోహం, తీరదు తాపం ఏనాటి శాపం, జీవికే నాటి శాపం, జీవికే నాటి శాపం. మనిషిలో మనసు, మనసులో మోహం, తీరదు తాపం ఏనాటి శాపం, జీవికే నాటి శాపం, జీవికే నాటి శాపం. రెండు చేతులతో ఎంత ఆర్జించినా, రెండు చేతులతో ఎంత ఆర్జించిన ఆరగించేది ఒక చేతితోనే. రెండు చేతులతో ఎంత ఆర్జించిన ఆరగించేది ఒక చేతితోనే. ఎంత ఉన్నా గాని ఎందరున్నా గాని, ఎంత ఉన్నా గాని ఎందరున్నా గాని, ఏగేది ఒక్కడే ఒంటరిగా ఏటికి. ఎంత ఉన్నా గాని ఎందరున్నా గాని, ఏగేది ఒక్కడే ఒంటరిగా ఏటికి. మనిషిలో మనసు, మనసులో మోహం, తీరదు శాపం ఏనాటి పాపం, జీవికే నాటి శాపం, జీవికే నాటి శాపం. కాబట్టి గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉండేటువంటి రోజుల్లో గోకుల బృందావన సంచారం, అక్కడ సంచరిస్తూ ఎవరెవరైతే ఈ విధంగా దాచుకుంటూ ఉండారో, పేదలుగా పెట్టకుండా ఉండారో, అక్కడి నుంచి దొంగలించి దాన్ని ఆ పాలు పెరుగు తీసుకొని వచ్చి లేనిటువంటి వాళ్ళకి పెట్టినటువంటి నంబర్ 1 సామ్యవాది, కమ్యూనిస్టు నంబర్ 1 ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన దగ్గర నుంచి ఏదైనా లెనిన్, స్టాలిన్ వాళ్ళు వీళ్ళు డబ్బు చేసి ఉండొచ్చేమో కానీ నేను అనుకుంటూ ఉన్నవాడి నుంచి తీసి లేనివాడికి పెట్టాలనేటువంటి సామ్యవాద సిద్ధాంతానికి పేరు పెట్టకుండానే ఆ రోజే నాంది ప్రస్తావన జరిగిందేమోనని నేను అనుకుంటా. కాబట్టి ఇవంతా దాచుకోవడం దోచుకోవడంతో ఏం లాభం లేదు. వారిల్లు సొచ్చి ఇంకొకటి చూసేస్తాం, తర్వాత వెళ్ళిపోతాను తర్వాత చరణానికి, ఎందుకంటే చోరలేల గనక. వారిల్లు సొచ్చి కడవల దొరంబగున్నెయిద్రావి, వారిల్లు సొచ్చి
కడవల దూరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్ వీరింట నీ సుతుండిడా వారికి వీరికి దొడ్డ వాదయ్య సతీ కళ్యాణ శోభ. అందుకని ఈ పద్యాలన్నీ కళ్యాణ రాగంలో పాడుతున్నా, ఇంకేం లేదు. ఎందుకంటే పోతనామాత్యుని యొక్క అద్భుతమైనటువంటి ఆంధ్ర భాగవతం. వారిల్లు సొచ్చి కడవల దొరంబగు నెయ్యి ద్రావి, వాళ్ళ ఇంట్లో పోతే గుమగుమలాడుతూ నెయ్యి ఉంది, కమ్మని నెయ్యి. రెండురా అన్నాడు పిల్లల్ని. వచ్చారు, కమాన్ చూడు ఎట్లా ఉందో గుమగుమ వాసన, లాగిచ్చేయండి అన్నాడు. వాళ్ళంతా లాగించేశారు. వారిల్లు సొచ్చి కడవల దొరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్, అయిపోయింది అక్కడికి నెయ్యి, కడవలు మిగిలిపోయినాయి. తుది నా కడవల్ వీరింట నీ సుతుండిడా. తాగేసిన తర్వాత పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు. నాయక పోదాం రా అంటున్నారు. ఈయన అన్నాడు, ఉండండి బాయ్, ఇంకా నాకు పని ఉందండి. ఏం పని, ఇంకేముంది, తాగేశాం కదండి. లే, ఆ ఖాళీ కుండలు తీసుకెళ్ళి పక్కింట్లో పెట్టేసిపోయాడు. ఇదొక లీల. ఎందుకయ్యా అక్కడ పక్కింట్లో పెట్టావంటే, పాపం వాళ్ళు లేచి చూసుకొని ఏమైనాయి, ఇంతకుముందు పాలు పెరుగు లేకుండా పోయేది, కుండలు ఉండేవి. ఇప్పుడు కుండలే పోయినాయి. ఎట్లా పోయినాయి ఈ కుండలు, ఎవరెత్తుకొని పోయినారు అని అనుకొని పక్కింటి ఆవిడ చెప్పడానికి పోయింది. ఆవిడ పోయి ఆవిడని పిలిచింది, అండాలమ్మా అని. ఏం అంచారమ్మా అని ఆవిడ రెడీగా ఉంది. ఏం లేదు, ఏది మా ఇంట్లో ఈ విధంగా జరిగింది, అసలు కుండలు లేవు. ఉంటాయి రెడీగా, అక్కడే ఉన్నాయి. అప్పుడు అన్నది, ఏమమ్మా అండాలమ్మా, నువ్వు ఆండాళమ్మా, గంగాళమ్మా, కుండలమ్మా, ఏం పని ఇది, మా ఇంట్లో దొంగతనం చేశావని ఈవిడ గొడవ. ఆవిడ గొడవ, నేను దొంగ అంటావా, నువ్వే దొంగ, మీ భర్త దొంగ. వారికి వీరికి దొడ్డవాదయ్య సతీ. అమ్మ చూసావా, చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యవహారం నడిచిపోతా ఉంది. ఆ వీధంతా కూడా అక్కడ చేరిపోయినారు వాళ్ళ ఇంటి దగ్గర. ఇంతకీ చూస్తే ఏంటంటే, వాళ్ళ ఇంట్లో పాపం హాయిగా వాళ్ళు పెట్టుకొని ఉండేటువంటి ఘృతాన్నంతా కూడా పానం చేయడం, తర్వాత తీసుకొచ్చి ఆ నేతి కుండలు తీసుకొని వచ్చి వీళ్ళింట్లో పెట్టడం, ఇదంతా చేసింది నీ కొడుకు. వాళ్ళు తగులాడుతూ ఉండరు. ఇది కారణం. స్వామి చెప్తాట పిల్లలకి, ఏంటో తెలుసా, ఒరే ఇంతే చూచారా, వాళ్ళు ఈ విధంగా తయారు చేస్తూ ఉండరు, నెయ్యి గియ్యి అంతా కూడా తయారు చేసి పెడతా ఉండరు. దీనివల్ల డబ్బు సంపాదించాలని దీన్ని మధురగా తీసుకెళ్ళి అమ్మి, అక్కడ కూడా మామూలు రేటు కాకుండా బ్లాక్లో అమ్మి డబ్బంతా పోగు చేయాలని ఉన్నారు. ఇట్లా చేసే వాళ్ళకి మిగిలేది చివరికి ఏమిటో తెలుసా, ఇప్పుడు వాళ్ళ సంపదంతా ఏమైంది, సంపదంతా పరుల పాలు. రేపు వాళ్ళు ఏమవుతారంటే, చనిపోయిన తర్వాత ఇంకొక ఇంట్లో పుడతారు. చూచారా, ఈ కుండలు, ఈ మృణ్మయ శరీరం ఏదైతే ఉందో, ఈ మట్టి కుండ ఏదైతే ఉందో, ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి పోద్ది. కాబట్టి సంపదలన్నీ పరుల పాలు. పరులంటే మనం కాని వాళ్ళు ఎవరైనా పరులే. ఇప్పుడు కొడుక, మనవడా, అల్లుడా, ఇంకొకడా, ఎవడైనా సరే సార్, రేపు వాళ్ళకే పోతుంది. నువ్వు దాచుకున్నదంతా వాళ్ళకి పోతుంది. మళ్ళీ మనం పోయి ఇంకొక చోట ఇంకొక ఇంట్లో పుడతాం. మళ్ళీ మన జీవితం ఆరంభం అవుతుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఏ కుండలో ఏదుందో తెలుసు భగవంతుడికి. కాబట్టి మనం మనసును వెన్నగా మార్చుకోవాలి. అది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, చోరలీలలో ముఖ్యంగా ఎందుకని అక్కడే దొంగతనం చేసేవాడంటే ఇంకొక భావన. ఇది నేను ఇంతకుముందు చెప్పింది చోరత్వం. ఇంకొక భావన ఏంటంటే, గోపికల ఇళ్లలోనే ఎందుకని దొంగతనం చేసేవాడు, కారణం ఒక్కటే, గోపికలు తీసిన వెన్నే కృష్ణుడికి ఇష్టం. ఎందుకో తెలుసా, అది చాలా మధురంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. ఇంకొక చోట ఆ విధమైన రుచి రాదు. గోపికలు తీసిన వెన్నలోనే ఉంటుంది, ఆ పాలల్లోనే ఉంటుంది, ఆ మజ్జిగలోనే ఉంటుంది, ఆ పెరుగులోనే ఉంటుంది. కారణం ఏంటి స్వామీజీ, వాళ్ళ కొండ ముందు పెట్టుకుంటే కృష్ణ 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 కృష్ణ. కాబట్టి కేవలం కృష్ణ నామం చెబుతూ నిరంతరం కృష్ణ 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 అంటూ వాళ్ళు పెరుగు చిలికితే వాళ్ళ మనసులో ఏమి నడుస్తూ ఉంది తెలుసా, చిలికేది పెరుగు.
స్మరణాద కుమారం స్మరవారం వారంతో కృష్ణ 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 వారం వారం మళ్ళీ మళ్ళీ అనుస్మరణ. ఎందుకని? నేను తీసేటువంటి వెన్న కృష్ణుడు తినాలి, నేను తీసేటువంటి వెన్న కృష్ణుడు ఆరగించాలి అనేటువంటి భావన వాళ్ళ దగ్గర ఉండడం చేత స్వామికి తెలుసు గనక, ఎవరెవరి మనసుల్లో ఏమి నడుస్తూ ఉందో తెలుసు గనక, ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు గనక, ఆ భావనతో కృష్ణుడు దీన్ని ఆరగించాలి అనే భావనతో ఎప్పుడైతే వాళ్ళు తీస్తూ ఉన్నారో, వాళ్ళు పిలవకపోయినా వెళ్ళి దొంగతనం అన్నా చేసి తినడానికి ప్రారంభం చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. ఏ పూలో తేనె ఉన్నదో తెలియనిదా మధుపము, ఏ పూలో తేనె ఉన్నదో తెలియనిదా మధుపము, ఏ కుండలో వెన్న ఉన్నదో తెలియని వాడా కన్నయ్య, ఏ పూలో తేనె ఉన్నదో తెలియనిదా మధుపము. మధుపం అంటే తుమ్మెద, తేనెటీగ. ఏ పువ్వుల్లో తేనె ఉన్నదో తెలియనిదా మధుపము, ఎవరి కుండలో వెన్న ఉన్నదో తెలియని వాడా కన్నయ్య, ఎవరి కుండలో వెన్నయున్నదో తెలియని వాడా కన్నయ్య, మనసు వెన్నగా మారిన నాడు, మనసు వెన్నగా మారిన నాడు, మన వెంటే మాధవుడు. అది అది ఇంపార్టెంట్. మనసు వెన్నగా మారిన నాడు, మన వెంటే మాధవుడు, ఈ పువ్వులో తేనె ఉన్నదో తెలియనిదా మధుపము. కాబట్టి ఈ పువ్వులో తేనె ఉందని ఎట్లాగైతే తుమ్మెదకు తెలుసో, అట్లాగే ఎవరు వెన్న భక్తిపూరితంగా ఉందో, అంటే ఇక్కడ వెన్న మనసే, మయ్యర్పిత మనోబుద్ధి. కాబట్టి ఎవరు బుద్ధి అయితే పూర్ణంగా నాయందే నిర్ణయం అయి ఉందో, ఎవరి మనసు అయితే నాయందే ఉందో, వాళ్ళ వెంట నేను అని శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడాను వాళ్ళని అనుసరిస్తూనే ఉంటాడు. కనుక మన మనసుని వెన్నలాగా మార్చుకుంటూ పోవాలి. ఇది చోరత్వంలో అనేకమైనటువంటి లీలలు, కొన్ని వందలున్నాయి చెప్పాలనుకుంటే, కానీ ఆ లీలలన్నింటిలో కూడాను ప్రధానంగా ఇదే మనకు తెలుస్తూ ఉంటుంది. ఘోషకుటీర పయోగృత చోరం, ఘోషకుటీర పయోగృత చోరం, గోకుల బృందావన సంచారం, స్మరవారం వారం చేత స్మరణాద కుమారం, స్మరవారం వారం. నెక్స్ట్ చరణ సెకండ్. వేణురవామృత పాన కిశోరం, వేణురవామృత
కిశోరం. వేణురవామృతపాన కిశోరం, వేణురవామృతపాన కిశోరం, సృష్టి స్థితి లయ హేతు విహారం, వేణురవామృతపాన కిశోరం, సృష్టి స్థితి లయ హేతు విహారం, స్మరవారం వారం చేత స్మరణాదకుమారం, స్మరవారం వారం. వేణురవామృత పాన కిశోరం. వేణు అంటే మురళి, వేణురవం మురళీ రవం, మురళీనాదం వేణునాదం. వేణురవ అది మురళీనాదం ఎట్లాంటిదంటే అమృతం, నశించినటువంటి రాగం అది. రాగం నశించకుండా ఉండేది ఏం లేదు. ఇప్పుడు ఒక రాగం ఆలపిస్తే అయిపోయిందంటే నశించింది అని అర్థం. ఇది అట్లాంటిది కాదు, ఇది శబ్దానికి సంబంధించింది కాదు, ఇది నిశ్శబ్దం బ్రహ్మ వచ్చేదే. వేణురవ అమృత, వేణురవ అమృత పాన కిశోరం. కాబట్టి వేణునాదం అనేటువంటి అమృతాన్ని నిరంతరం పానం చేస్తూ ఉండేటువంటి వాడు, అంటే ఎప్పుడు వేణువును ఊదుతూ ఆ వేణు మాధుర్యాన్ని పానం చేస్తూ ఉండేవాడు. వేణురవామృత పాన కిశోరం, సృష్టి స్థితి లయ హేతు విహారం. కాబట్టి సృష్టికి కారణమైనటువంటి వాడు, లయకి కారణమైనటువంటి వాడు, స్థితికి కారణమైనటువంటి వాడు. ఎవరిలైతే సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉన్నాయో ఆయనే ఇక్కడ వేణునాదాన్ని వినిపించేటువంటి వాడు, వేణు రవామృతాన్ని పానం చేసేటువంటి వాడు. కాబట్టి ఏదైతే వేణునాదం మనకి వినిపిస్తూ ఉందో ఇది అమృతం ఎప్పుడైంది అంటే మృతం కానిది అమృతం. కాబట్టి అమృతం గనక ఇది ప్రణవనాదం, మురళీనాదం అనేటువంటిది ప్రణవనాదం. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన జీవిత కాలంలో 2 నాదాలు మనకు వినిపించాడు, 2 గానాలు. ఒకటి మురళీ గానం, రెండవది గీతాగానం. అంతే. ఈ 2 అద్భుతమైనటువంటి గానాలు మళ్ళీ ఎక్కడా వినిపించవు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మురళీ నాదాన్ని మరొక చోట వినలేం, శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి గీతామృతాన్ని ఇంకొక చోట చూడలేం. అంతగా మించినటువంటి గ్రంథం ఇంకోటి ఉండడానికి అవకాశం లేదు. అంత అద్భుతమైనటువంటి గానాలు 2 వినిపించాడు. ఇవన్నీ కూడాను ఏం చేస్తాయి? ఈ 2 ఒకటే పని చేస్తాయి, ప్రపంచాన్ని మరిపిస్తాయి, భగవంతుడిలో మనం పరవశించేలా చేస్తాయి, పరమాత్మ యందు పరవశించేలా చేస్తాయి. ఈ 2 ఇవి చేస్తాయి. కాబట్టి మురళీనాదం ఎక్కడైతే వినపడుతుందో అది విని పరవశించేవాళ్ళు గోపికలు ఆ రోజుల్లో చెట్లు కూడా అట్లా ఊగుతూ ఆగేటేట, పాలు తాగుతూ దూడలు ఆవు పొదుగు దగ్గర పాలు తాగుతూ మధ్యలో గనక వేణునాదం వినిపిస్తే ఆగిపోయేటేట. యమున కూడాను ఒక ఒరవడిలో ప్రవహిస్తూ వేణునాదం గనక శ్రీకృష్ణ పరమాత్మ ఊస్తే కాస్త మెల్లగా ప్రవహించేదట ఆ యమునా జలం కూడాను. ఎందుకంటే ముందుకెళ్ళిపోతే మళ్ళీ వినపడదేమోనని. అంత మధురమైనటువంటి, మనోహరమైనటువంటి, సమ్మోహితమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ మురళీ నాదం ఏంటని ఆలోచన చేస్తే సృష్టి స్థితి లయ హేతు విహారం. కాబట్టి సమస్తమైనటువంటి ఈ సృష్టి అందులోనే ఉంది, స్థితి అందులోనే ఉంది, లయం కూడా అందులోనే ఉంది. అదే మురళీనాదం అంటే సృష్టి స్థితి లయాలంతా ప్రణవం. ఎట్లాగైతే మనం మాండుక్యోపనిషత్తు చూసినప్పుడు చతుష్పాదాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాము, అట్లాగే ఇక్కడ కూడా మురళీనాదం కూడా అకార ఉకారం అకారాలతో సృష్టి స్థితి లయాలతో తెలుస్తూ ఉంది. అదొక పిలుపు, మురళీ పిలుపు. ఎందుకు మురళి యొక్క పిలుపుకి ఇంతగా స్పందిస్తూ ఉండారు? అది మామూలు పిలుపు కాదు, అది అమృతనాదం, అమరనాదం. మామూలు శబ్దానికి సంబంధించింది కాదు, అది అనహత శబ్దం. అది ఇంపార్టెంట్. అహత కాదు, అనహత శబ్దం. ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కను చూపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. ఎంత తీపో, ఎంత మధురమో. వేణుర్మధురో రేణుర్మధుర అన్నాడు వల్లభాచార్యుడు.
ఆ వేణువు యొక్క మాధుర్యాన్ని అనుభవించవలసిందే కానీ వేణునాదాన్ని చెప్పలేము అని. ఎవరిదో ఆ తీయని పిలుపు ప్రేమకే కనుచూపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. ఆకులలో పచ్చదనం, ఇది స్థితి. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం. తేనెలలో తీయదనం, చంద్రునిలో చల్లదనం. తేనెలలో తీయదనం. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం. చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. కడలిలో కెరటాలు, దీపాల కిరణాలు. కడలిలో కెరటాలు, దీపాల కిరణాలు. నోటిలో కిలకిలలు, ఏటిలో గలగలలు. కడలిలో కెరటాలు, దీపాల కిరణాలు. నోటిలో కిలకిలలు, ఏటిలో గలగలలు. పాల నురుగులోని తెలుపు, పాల నురుగులోని తెలుపు. పాల నురుగులోని తెలుపు, కన్ను పాపలోని నలుపు. క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు ప్రేమకే కన్నుచూపు. క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. కాబట్టి బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మకు తోడుగా రాసలీలలో పరమాత్మ పక్కన్ని నిత్యం శోభించేటువంటి, వైభవపేతంగా శోభించేటువంటి పుణ్యజీవి మురళి. అందువల్ల మురళీనాథంతో ఆ విధంగా పరవశించిపోయేవాళ్ళు. అంటే మురళి మీద కూడా ఎన్నో ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్పాలని జ్ఞాపకం వస్తున్నాయి. కానీ నాకు టైం ముఖ్యం గనక ఒక్క లీల. భర్త ఏదో తొందరగా వెళ్ళాలి అంటే మురళి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని చెప్తున్నా. భార్యను పిలిచి నువ్వు తొందరగా భోజనం పెట్టు, నేను తొందరగా వెళ్ళిపోవాలి అన్నాడు. అట్లాగేనండి పెడతానన్నది వడ్డించింది. భర్త వచ్చి కూర్చున్నాడు, విస్తర వేసింది, మంచినీళ్ళు పెట్టింది, అన్నీ తెచ్చి పెట్టుకున్నది. ఇక వడ్డించాలి. ఈ లోపల మురళి స్టార్ట్ అయింది. బృందావనంలో స్వామి మురళీనాథం చేస్తూ ఉన్నాడు. అది చెవిని పడింది. భర్తను చూస్తూనే ఉంది, వడ్డించలేదు. భర్త తొందరగా పోవాలి. ఏమిటి అలా చూస్తున్నావు, కానీ వడ్డించు. అదిగో వడ్డిస్తున్నానండి అని అన్నం పెడుతూ ఒక గరిటె మాత్రమే వేసి, మన ఇళ్లలో ఇష్టం లేనప్పుడు పెట్టినట్టుగా ఒక గరిటె మాత్రం వేసి అలా చూస్తూ ఉందట. ఎందుకని? దృష్టి అంతా కూడా మురళీనాథం మీదనే ఉంది. మళ్ళీ తిట్టాడట. తిట్టి ఇదిగో వేస్తున్నానండి అని పోస్తూ ఉంది. మొత్తం ఆ పాత్రలో ఉన్నదంతా కూడాను విస్తరంతా నిండిపోయి కింద పోతా ఉందట. ఏంటి పిచ్చిదానా, ఏంటి అసలు ఈ వడ్డనేంటి? కూర వేయకుండా ఇంత అన్నం పెట్టేస్తే నేనేం చేయను, వేస్తానండి కూర అని కూర ఎక్కడైతే ఉందో పాత్రలో అది తీసుకొని పోసిందట. మొత్తం ఒక నది పోతా ఉంది, కారిపోతా ఉంది. చీ 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 చీ, ఏంటి ఇట్లా చేస్తున్నావు ఈరోజు అని. ఇంకా లాస్ట్లో పాపం కొద్ది కొద్దిగా తిని ఏమవుతుందిగానే నాకు కాస్త మజ్జిగ పోసేసాయి, కాస్త పెరుగు పోసాయి, నేను తినేసిపోతాను అని దండం తీసేసి కొద్ది అట్లా పెట్టుకున్నట్ట. అట్లాగేనండి, అట్లాగని ఇక్కడ ఉన్నావేంటే ఉట్టి మీద పెట్టుకొని లేచి ఉట్టి మీద ఉండేటువంటి కొండ తీసి మళ్ళీ చూస్తుందట. ఎందుకంటే మురళీనాథ్ వినపడతానే ఉంది. బా పొయ్యివే, త్వరగా పోవాలి, నేను పోస్తున్నానండి అని పోస్తూ ఉందట. అది కింద పోతా ఉంది. మళ్ళీ తిట్టాడట. అది పక్కన పెట్టిందట. ఇప్పుడు అంటాడు భర్త, ఏమిటి ఈ పరధ్యానం? నాకు ఇది పరధ్యానమే కదా, పరమాత్మ ధ్యానం, ఇది పరధ్యానమే. ఏంటి అక్కడ పెట్టావేంటే బుట్టి మీద పెట్టకుండా అంటే ఇదో పెడుతున్నానండి అని అక్కడ పిల్లవాడు ఉంటే పిల్లవాడిని ఉట్టి మీద పెట్టింది.
అంటే కుండను పెట్టాల్సింది పోలిసి పిల్లవాడిని పెట్టిందంట. కారణం ఏంటో తెలుసా? ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కనుచూపు, క్షణమైన మరపురాని మధురమైన తల్లపో. కాబట్టి ప్రతి మనిషి హృదయంలో నింపేసినటువంటిది మురళి. అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మురళి ఏముంది మురళి చెప్పండి, లోపలంతా అది ఒక చిన్న ఒక కర్రముక్క, అంతకన్నా ఇంకేం లేదు కాదు. కానీ దాన్ని గురించి కూడాను పోతనామాచ్యుడు అంటాడు. ఒక గోపిక వెళ్ళి ఇంకో గోపికతో చెప్తుందట, ఈ మురళి కథ ఏంటి మనకు అర్థం కావడం లేదు, ఇది సామాన్యంగా కనిపించడం లేదే. కాళింది కులంబున నాళీ ఈ నందసుతుని అధరామృతము, గ్రోలెడి వేణువునగు నోమెలాగున నొమవచ్చు, వివరింపగదే. ఒక గోపి పోయి అడిగిందట, ఇంతమంది ఉన్నారు గోకులంలో, ఇంతమంది ఉన్నారు బృందావనంలో, ఈ మురళికి ఉన్నటువంటి భాగ్యం ఎవరికి ఉన్నట్టుగా మనం చూడలేకపోతున్నాం. ఎవరికి ఉంది చెప్పు? యశోదకు ఉందే? నందబాబాకు ఉందే? లేదు. బలరాముడికి ఉందే? ఎవరికి ఉంది ఈ భాగ్యం? ఎక్కడ ఉన్నా కృష్ణుడు కూడానే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆయన పెదవుల మీద కదులుతూ ఉంటుంది. ఎంత భాగ్యమో! ఆ అధరామృతాన్ని గోలుతూ ఉంటుంది. లేదు, ఆయన పడుకున్నప్పుడు కూడా మొలలో ఉంటుందే కానీ దూరంగా ఉండేందుకు అవకాశం లేదు. ఎప్పుడూ పరమాత్మకు దూరం కాకుండా అది అనుస్మరణ. ఇది ఏ పుణ్యం చేసుకున్నదో, ఏదో నోము నోచుండాలి. ఎందుకని? ఇంకొక ఇన్స్ట్రుమెంట్కి లేదు. ఇప్పుడు స్వామి మురళినే అది ఆయన సెలెక్ట్ చేసుకున్నది కదా. మురళిని ఎన్నుకున్నది ఎవరు? ఊదాలనుకున్నది కృష్ణుడు, తీసుకున్నది కృష్ణుడు. ఒకవేళ ఆయన ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కావాలంటే కాదనేవాళ్ళు ఎవరు? ఒక హార్మోనియం తీసుకొని మెడలో వేసుకొని ఇట్లా అన్నాడు అనుకోండి, ఒక్క గోపిక కూడా రాదు. ఎవరు వస్తారు హార్మోనియం వాయిస్తే? కానీ మురళిలో ఉంది ఆ తమాషా. అందుకని కాళిందీ వనమున కాలందీ కులంబున నాళీ, ఆ యమునా తీరంలో మొలిచింది ఇది. ఆనందసుతుని అధరామృతము, గ్రోలెడి వేణువునగు నోమెలాగున నొమవచ్చు, ఎరిగింపగదే. నీకేదైనా తెలిసింటే చెప్పు. ఎందుకని? ఒకటి వేణువై ఉండాలి, అంటే వెదురుకొయ్యగా పుట్టాలి. అది కూడా ఎక్కడో పుట్టిందనుకోండి, దుండిగల్లో, ఏం ఉపయోగం? యమునా తీరంలో పుట్టాలి. ఆ యమునా తీరంలో చాలా చెట్లు పుట్టాయి, కానీ వెదురు కొయ్యగానే పుట్టాలి. మరి ఆ వెదురు వనమంతా కూడాను అనేకమైనటువంటి వెదురు మొక్కలు ఉన్నాయి, కానీ ఈ మొక్కనే సెలెక్ట్ చేసుకున్నాడు చూచారా. కనుక ఈ చెట్టులోనే పుట్టాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇలా సాధ్యం అయిందంటే అధరామృతం గోలేడి వేణువు నగు, అంటే ఆ యొక్క స్వామి యొక్క అధరామృతాన్ని పానం చేసేటువంటి వేణువుగా జన్మించడానికి నోము, ఏమి నోము నోచిందో తెలియదు, నోమేలాగున్న నోమవచ్చు, నాళీ నందసుతుని అధరామృతము, గ్రోలెడి వేణువు నగు నోమేలాగున్న నోమవచ్చు, నెరిగింపగదే. కాబట్టి ఏ నోము నోచి ఉంటుంది తెలిస్తే మనం కూడా ఆ నోము నోచి అది ఎట్లాంటి భాగ్యాన్ని అయితే పొందిందో మురళి. ఇప్పుడు కృష్ణ అనాలంటే మురళీకృష్ణ అంటాం, గోపాల అనాలంటే వేణుగోపాల అంటాం. ముందు ఇది వచ్చి కూర్చొని ఉంది. ఎంత భాగ్యమో దీనికి. ఆ విధమైనటువంటి స్థితి మనకు కూడా రావాలంటే మనం కూడా అది ఏ నోము నోస్తే ఈ యొక్క స్థితిని పొందిందో, ఈ అద్భుతమైనటువంటి స్థితిని, అటువంటి స్థితిని పొందుతామని. సరే చూద్దాం, దాన్ని అడుగుతాం, ఏమి నోము నోచావే? అదన్నది నాకు నోములు గీములు ఏమీ తెలియవు, కావాలంటే నాలో ఏముందో చూడండి, ఏముంది లోపల. వాళ్ళు చూచారు. ఎట్లా చూస్తే ఖాళీ ఏమి లేదు. ఇంతే, రహస్యమంతా ఇంతేనన్నది మురళి. కారణం ఎంప్టీ దై సెల్ఫ్, ఐ షల్ ఫిల్ ది. నువ్వు ఖాళీ అయిపో,
నిన్ను నేను నింపేస్తాను. అది వేణునాదం అంటే ఇంకేం లేదు. కాబట్టి నేను నాదనేటువంటి అహంకార మమకారాలని వదిలిపెట్టి నువ్వు ఎప్పుడైతే ఖాళీ అయిపోతావో, ఎంప్టీ దై సెల్ఫ్ ఐ షల్ ఫిల్ ది, నేను నిన్ను పూరించేస్తాను, నింపేస్తాను. కాబట్టి వేణువుకి 7 కలుగులు. మనం సారి గామా పదని అనొచ్చు, అది వేరే విషయం. అది 7 స్వరాలు, కానీ 7 రంధ్రాలతో ఉంది. ఆ 7 రంధ్రాలని పూరిస్తాడు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి అనే 7 కూడాను పరమాత్మ యొక్క చైతన్యం నింపబడిపోతూ ఉంటుంది. గనక ఎవరైతే అహంకార మమకారాలని దూరం చేసుకుంటారో అటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ స్థితిని అందుకుంటారు. అందువల్ల ఆరవమును విని ఆనందముగని ఆరవమును విని ఆనందముగని తన్మయమైనది గోపిక తనువును మరచింది రాధిక. తన్మయమైనది గోపిక తనువును మరచింది రాధిక. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మోగిన మోహన మురళి చైతన్య సుందర రవళి, చైతన్య సుందర రవళి. కాబట్టి అది ఏ విధమైన నోము నోచిందో అటువంటి స్థితి మనకు కూడా రావాలి అని అందరూ ప్రార్థనలు చేశారు. అంటే ఆ వేణు యొక్క వైభవం అంతా కూడాను లోపల ఏమీ లేకుండా, అహంకార మమకారాలు లేకుండా నిరంతరం కూడాను ఖాళీ అయిపోవడమే. ఆ విధంగా ఎవరైతే అవుతారో అటువంటి వాళ్ళని భగవంతుడి దగ్గరికి చేర్చుకుంటాడు. అందువల్ల నేను మురళిని కావాలి అని కోరుకున్నారే కానీ, ఎవరైనా మురళి లాంటి భాగ్యం నాకు కలగాలి అనుకున్నారే కానీ, కృష్ణుడు కిరీటం లాంటి భాగ్యం నాకు కలగాలని ఎవ్వరూ ఎక్కడా పాడినట్టుగా ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇంతమంది సాధువులు రచించినటువంటి అద్భుతమైన కీర్తనలు ఎన్నో చూచాను, కానీ ఆయన మణిహారం నేను కావాలని కానీ, ఆయన కిరీటం నేను కావాలని కానీ ఇట్లా కోరుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ నెమలి పింఛం కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. వేణువే అనుకున్నారు. అది వేణువులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్థితి. నేను కూడా ఒక పాటలో రాసినట్టు జ్ఞాపకం, మురళి మీద ఉన్న ప్రేమ కొద్దిైనా మా మీద చూపెట్టగచ్చు కదా అని ఒక కీర్తనలో ఉంది. ఓకే, వెదురుకోనకు రాగము నేర్పిన స్వామి నాపై దయలేదా, వెదురుకోనకు రాగము నేర్పిన స్వామి నాపై దయలేదా, అన్నీ విడిచి నిన్నే వలచి, అన్నీ విడిచి నిన్నే వెలచి, అన్నీ విడిచి నిన్నే వలచి తలచి పిలిచి అలసిపోతే, వెదురుకోనకు రాగము నేర్పిన స్వామి నాపై దయలేదా, వెదురుకోనకు రాగము నేర్పిన స్వామి నాపై దయలేదా. ఈయన నేర్పితేనే వచ్చింది రాగం, ఎందుకంటే ఈయనే ఊదేది. కాబట్టి వేణువులో నుంచి అంత దివ్యమైనటువంటి నాదం పలుకుతూ ఉందంటే భగవంతుడు ఊదడం వల్ల. భగవంతుడు దాన్నే ఎందుకు తీసుకొని ఊదాడంటే అది ఖాళీ అయిపోయింది కనుక, అహంకార మమకారాలకి దూరం అయిపోయింది కనుక ఆ భాగ్యానికి నొచ్చుకున్నది. చరణం 3. స్మరణాద కుమారం మరవారం వారం చేత స్మరణాద కుమారం పరమహంస. లాస్ట్ చరణ. పరమహంస హృత్పంజరకీరం పరమహంస హృత్ పంజరకీరం పరమహంస హృత్ పంజరకీరం పటుతర ధేనుక బక సంహారం పరమహంస హృత పంజరకీరం పటుతర ధేనుక బక సంహారం స్మరవారం వారం
చేత స్మరణాదకుమారం స్మరవారం పరమహంస హృత్ పంజర హృత్పంజర హృదయం అనేటువంటి పంజరంలో పరమహంసలు మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరమహంస హృత్పంజర వాళ్ళ హృదయం అనేటువంటి పంజరంలో ఏముంటాయి? చిరుకు కదా. పరమహంస హృత్పంజర కీరం అంటే చిలుక, రామచిలుక. కాబట్టి పంజరాల్లో చిలుక ఏ విధంగా అయితే బంధింపబడి ఉంటుందో ఆ విధంగా మహాత్ముల యొక్క హృదయ పంజరాల్లో బంధింపబడినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది అడ్రస్. ఆయన ఎక్కడ పట్టుకోవాలంటే మహాత్ముల యొక్క హృదయాల్లో. మహాత్ముడు దొరికాడా, కృష్ణుడు దొరికాడని అర్థం. ఎందుకని? వాళ్ళ హృదయాల్లో రెండవది లేనే లేదు. ఎందుకని రెండవది లేదు చెప్పండి? విషయ చింతన లేదు, అనుస్మరణ ఉంది. నిరంతరం వారం వారం స్మర అనుస్మర తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి, నా ఎందే ఉన్నాడు. కాబట్టి భగవంతునిలోనే పరమహంస ఉన్నాడు, పరమహంసలో భగవంతుడు ఉన్నాడు గనక అక్కడ బంధింపబడి ఉన్నాడు అని. అదే అక్కడ పంజరం అనడంలో బంధింపబడి ఉన్నాడు. పంజరంలో పక్షి ఉంటే ఏది చిలుక, దాన్ని రమ్మనండి బయటకు వస్తుందేమో. దీంట్లో ఒక స్వారస్యం ఉంది, జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. భక్తులు భగవంతుడిని ఎంతగా బంధిస్తారంటే వాళ్ళు బంధించినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళ హృదయాల్లో ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే బంధించారో దాన్ని విడిపించుకొని రావడం పరమాత్మకే సాధ్యం కాదు. దట్ ఈస్ ద పాయింట్. అర్థమవుతుంది? పరమాత్మ రాలేకపోతా ఉన్నాడు. హృత్పంజర కీరం, హృదయ పంజరంలో ఉన్నాడు. పట్టుతర ధేనుక బక్క సంహారం, అది జరిగినప్పుడే ఇది జరుగుతుంది, అది వేరే విషయం. కాబట్టి వాళ్ళ హృదయాల్లో ఉన్నారు, బంధింపబడి ఉన్నాడు. కాబట్టి బంధింపబడ్డవాడు ఎట్లాగైతే విడిపించుకొని రాలేడు, పంజరంలో ఉన్నటువంటి చిలుక తనంతట తానుగా ఎట్లా బయటకైతే రాలేదు. ఎవడైతే బంధించాడో వాడు వదలాలి, వాడు వదిలేవాడు కాదు ఇక్కడ. అది తమాషా. యజమాని కనుక ఆ చిలుకను తీసుకెళ్లి పంజరంలో పెడితే కొంతసేపు ఉంచిన తర్వాత మళ్ళీ వదిలేస్తాడు, పోనీలేని. ఇది అట్లా కాదు. ఎందుకని? వదిలిపెట్టి ఉండలేడు. ఇష్ట వస్తువు, ప్రియ వస్తువు కాబట్టి హృదయంలో బంధించేశాడు. కాబట్టి ప్రియ వస్తువు అయినటువంటి పరమాత్మని క్షణం కూడా వదిలిపెట్టలేడు కనుక భగవంతుడు వదిలిపెట్టాడు. ఆయన బయటపడలేడు, ఆయన లోపలే ఉంటాడని అర్థం. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఒక అందమైన శ్లోకం ఉంది, చాలా అద్భుతమైన శ్లోకం కూడా నా దృష్టిలో. అది శ్రీకృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడుగా ఉండేటప్పుడు ఆయన యొక్క ముగ్ధమోహన స్వరూపాన్ని చూచి అంత అందమైనటువంటి వాడు కనుక ఒక గోపిక వెళ్ళి అలా చేయబట్టుకుంది. అంటే కొద్దిసేపు దగ్గర పెట్టుకొని తర్వాత పంపిద్దామంటే చిన్నపిల్లవాడు కదని, చిన్నవాడు అట్లా పట్టుకుంది చెయ్యి. ఎప్పుడైతే చెయ్యి పట్టుకుందో ఆ గోపిక ఒక్కసారి స్వామి ఇట్లా విధించాడట చెయ్యి. అంతే ఆవిడ పోయి అట్లా పడిపోయింది, దూరంగా పోయి నిలబడ్డాడు. అంటే నేను చిన్నపిల్లవాడిని అని చెప్పి నన్ను పట్టుకుంటావా నువ్వు? చూసావా నా శక్తి ఎట్లా ఉందో, నా బలం ఎట్లా ఉందో? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక అబలవి, ఏమనుకుంటుంటావు నన్ను? ఆడిపోయి నవ్వుతున్నాడు. ఆయన అక్కడ పరిహసిస్తూ నిలబడితే నవ్వుతూ ఉంటే ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఒక మాట అన్నది, హస్తమక్షిప్య యాతోసి, హస్తమక్షిప్య యాతోసి బలాత్ కృష్ణ కిమద్భుతం హృదయాద్యది నిర్యాసే పౌరుషం గణయామితే. వెరీ బ్యూటిఫుల్, అమేజింగ్. అప్పుడు అన్నది ఇటు చూచి, హే కృష్ణ హస్తమాక్షిప్య యాతోసి, హస్తం నా చేతిని ఆక్షిప్య, ఆక్షిప్య అంటే విదిలించుకొని. ఇప్పుడు ఇష్టం లేకుంటే ఇటు విదిల్చేస్తాం కదా, అది ఆ విదల్చడం అనేది ఏదైతే ఉందో ఆక్షిప్య, హస్తం ఆక్షిప్య యాతోసి, యాతోసి యాతః అసి, నువ్వు వెళ్ళిపోయావు కృష్ణ. ఎట్లాగ? అది కూడా నువ్వు తేలిగ్గా అయితే నేను పట్టుకుని ఉన్నాను కదా, బలాత్ బలంగా విదిల్చుకొని పోయినావు. హస్తమాక్షిప్య,
హస్తం బలాత్ ఆక్షిప్య యాతోసి. కాబట్టి బలంగా విదిలించుకొని పోయావు. హే కృష్ణ, కిం అద్భుతం, వాట్ వండర్ ఈస్ దేర్. ఏంటయ్యా నీ గొప్ప విషయం? పైగా అక్కడి నుంచి నవ్వుతూ ఉన్నవే ఏదో గొప్పతనం చేసినట్టుగా. అంటే ఆ అమ్మాయి నా చేయి పట్టుకుంది, ఆ చేయి విజిట్ చేసి నేను పోయాను, బలంగా విజిట్ చేశాను, ఆవిడ అక్కడ దూరంగా పడిపోయింది, నేను పోయాను, నేను చాలా గొప్ప మగవాడిని. అదే నీ ఉద్దేశం? నేను ఊహించలేదే నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావని కృష్ణ. ఎందుకో తెలుసా? నేను అబలనయ్యా, నువ్వు పురుషుడివి, నేను అబలని. నేనేదో ప్రేమగా పట్టుకున్నా, నువ్వు బలంగా విజిట్ చేసావు, అబలను కనుక పడిపోయినా. ఇది పెద్ద అద్భుతమా? నువ్వు సాధించిన అద్భుతాల్లో ఇది ఒక పెద్ద విజయమా ఇదే? అయితే ఛాలెంజ్, కమాన్. హృదయాద్యది నిర్యాసే. హే కృష్ణ, హృదయాత్, హృదయము నుండి, హృదయాత్ యది నిర్యాసి, నిర్యాసి యది, విడిపించుకొని కనుక పోగలిగితే, అయ్యా ఇది నువ్వు నా హృదయంలో ఉండవు. దేహ సంబంధంగా నేను ఒక అబలని, నువ్వు బలంగా బలాత్ ఆక్షేప్య, బలంగా విధి చేసి పోతావా? అదేమో పెద్ద గొప్ప అనుకుంటావా? అయితే చెప్పు విను, నువ్వు నా హృదయంలో ఉండవు, చూసుకో కావాలంటే. ఈ హృదయంలో ఉన్నావు కదూ, హృదయాత్, హృదయము నుండి, ఎది నిర్యాసి, నిర్యాసి యది, నువ్వు గనక తప్పించుకొని పోగలిగితే, చెయ్యి విదిల్చుకొని పోయినావు, ఈ హృదయంలో నుంచి గనక నువ్వు తప్పించుకొని పోగలిగితే, పౌరుషం గణయామి తే. తే, నీ యొక్క పౌరుషం, నీ మగతనం ఉందే, అది పౌరుషం, పురుషత్వం. చాలా గట్టిగా అన్నది. అంత పెద్ద గొప్ప మగవాడివైతే ఏదో అబలని విధిల్చుకొని పోవడం కాదయ్యా, నువ్వంత పెద్ద మగతనమే గనక నీ దగ్గర ఉంటే, ఇదిగో నా హృదయంలో ఉండవు కదూ, పో, ఎక్కడికి పోతావో చూస్తాం. అప్పుడు తే పౌరుషం గణయామి, నీ యొక్క గొప్పతనాన్ని మేమంతా కీర్తిస్తాం, శ్లాఘిస్తాం, చెప్పుకుంటాం. అబ్బా, కృష్ణుడు హృదయంలో నేను బంధించాను, వెళ్ళాడని. నీకు సాధ్యం అవుతుందే? కృష్ణుడు తల ఉంచి నవల కాదు బో అన్నాడు. ఎందుకో తెలుసా? పరమహంస ఋతుపంజరకీరం, పరమహంస ఋతుపంజరకీరం, పటుతర ధేనుక బక సంహారం, పరమహంస ఋతుపంజరకీరం, పటుతర ధేనుక బక సంహారం, స్మరవారం వారం చేత స్మరణాద కుమారం, స్మరవారం వారం. పట్టుతర అంటే చాలా శక్తివంతమైనటువంటి, బలమైనటువంటి పట్టుతర. ధేనుక బక సంహారం. ధేనుక, ధేనుకాసురుణ్ణి, బక, బకాసురుణ్ణి, ఇద్దరిని చంపినటువంటి వాడు. ఈ రెండు జరిగితేనే హృదయంలో బంధింపబడేది భగవంతుడు. ఆ పని మనం కూడా చేయాలి. వాస్తవానికి ధేనుక అంటే ధేనుకాసురుడు. ధేనుక అంటే గార్ధవ రూపంలో ఉండేటువంటి ఒక రాక్షసుడు. అక్కడ బృందావనంలో తాళవనం అనేది ఒకటి ఉన్నది. అంటే తాళవృక్షాలే ఉంటాయి. తాళవృక్షాలంటే అరటి చెట్ల, తాటి చెట్లు, అవి తాళవనం. అవి చాలా మధురమైనటువంటి సువాసనతో, కమ్మని వాసన కలిగి ఆ తాటి పండ్లు అక్కడ ఉంటే, అక్కడ ఒకడు చేరాడు. ఆ తాళవనం నాది అంటాడు వాడు, వాడిది కాదు. తమాషా చూడండి. వాడిది కానిటువంటి తాళవనాన్ని వాడు నాది అని అక్కడ చేరి ఎవరిని రానివ్వకుండా ఆ తాటి పండ్లంతా వాడే తింటూ ఉన్నాడు. కానీ ఈ కృష్ణ బలరాముల దగ్గర ఉండేటువంటి గోపబాలురు అవి తినాలని అభిప్రాయపడ్డాడు. కానీ వాడు రానీడు, ఆ రాక్షసుడు రానీడు. వాడు గార్ధప రూపంలో ఉంటాడు. యాక్చువల్గా అది ఎంక్రోచ్మెంట్, వాడిది కాదు. అంటే భాగవత భాష ఏంటంటే, వాడిది గాంధీ వాడిది అని కానీ ఎవడన్నా అన్నాడంటే వాడు గాడిదై పుడతాడని భాగవత భాష అది. వాడు అందుకని గార్ధవ రాక్షసుడు వాడు. ఇక లాభం లేదని పిల్లలకి వీడు అడుగుతూ ఉంటే ఇవ్వాలని, వాడిది కానిది నాది అంటున్నాడని నేరుగా వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మొట్టమొదట అసలు కృష్ణుడు గారు చంపింది, ధేనుకాసురుడిని చంపింది బలరాముడు. అంటే ధేనుకాసురుడు అనేటువంటి వాడు మమకారానికి జన్మం. మమకారం అంటే నాది నాది నాది.
నాది అనుకునేటువంటి వాడు, తాళవనం అంతా కూడా నాది అనుకుంటూ ఉన్నాడు. అటువంటి వాడిని వధించాలంటే, మమకారం వధించబడాలంటే దైవ బలం ఉండాలి. ఆ దైవ బలమే బలదేవుడు, ఆయనే బలరాముడు. అందుకని బలరాముడు చంపుతాడు, కృష్ణుడు కాదు. కాబట్టి దైవ బలం చేత మమకారాన్ని మనం ఎప్పుడూ దూరం చేసుకుంటూ ఉండాలి. తీరా ఆయన వెళ్ళిన తర్వాత వెళ్ళి ఒక్కసారి పరిగెత్తుకుంటూ వచ్చి బలరాముడిని వెనక కాళ్ళతో దన్నాడు వీడు, ధేనుకాసురుడు. ఎందుకు వెనక కాళ్ళతో గాడిద ఎప్పుడు వెనక కాళ్ళతోనే జరుగుతుంది. కారణం దానికి ముందు చూపు లేనటువంటి వాళ్ళు ఇటువంటి వెనక పనులన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ రెండోసారి వస్తూ ఉంటే ఇక లాభం లేదనుకొని వాడి రెండు కాళ్ళు పట్టుకొని వాడిని తిప్పి ఒక బొంగరంలాగా తిప్పి వాడిని కిందేసి చంపాడు బలదేవుడు. ఆ విధంగా ధేనుకాసురుడు మరణించాడు. అంటే ధేనుకాసురుడు చనిపోవడం అంటే మమకారం పోవడం అని అర్థం. ఇక బకాసురుడు అనేటువంటి వాడు కొంగరూప రాక్షసుడు. ఇవన్నీ మనకు భాగవతంలో వచ్చాయి, నేను రాశాను కూడాను. కాబట్టి వాడు శ్రీకృష్ణుని మింగాలనుకుని వచ్చి ఒక పెద్ద అంటే పర్వత శృంగం, ఓ పర్వతం యొక్క శిఖరం గనక కట్టయి పడితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటాడట వాడు ఒక్కసారి కృష్ణుడిని మింగాలని ప్రయత్నం చేసి బకరూప రాక్షసుడు అంటే కొంగ రూపంలో ఉండేటువంటి వాడు, అందుకని బకాసురుడు. వాడు అట్లా నోరు తెరిస్తే పై దవడ ఆకాశాన్ని టచ్ అవుతూ ఉందట. అప్పుడు కృష్ణుడిని మింగాడు. కృష్ణుడు లోపలికి పోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి దవాగ్ని రగులుకున్నాడు లోపల. అంటే ఆ ఎక్కువ మంటలు చెలరేగాయి. కృష్ణుని భరించలేకపోయాడు. అప్పుడు వాడు స్వామిని వదిలేశాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇక లాభం లేదనుకొని ఆ ముక్కు ఏదైతే ఉందో వాటి యొక్క చివర కత్తుల్లాగా ఉన్నాయట. దాంతో స్వామిని పొడిచి చంపాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే స్వామి ఒక్కవైపు ఆ పైనుండేటువంటి దవడ ఏదైతే ఉందో దాన్ని ఆ కొనని ఒకటి పట్టుకొని కింద కొనను పట్టుకొని గడ్డిపోచని రెండుగా ఎట్లయితే చీల్చేస్తారో ఇట్లాగే రాశాడు వ్యాస భగవానుడు. ఒక గడ్డిపోచను పట్టుకొని రెండు ముక్కలు చేసినట్టుగా వాడిని వధించాడని. కాబట్టి వాడెవడో కాదు, బకాసురుడు. బకాసురుడు అంటే బకం అంటే కొంగ ధ్యానం అని కూడా మనం అంటుంటాం. బక ధ్యానం అని అంటే దంభము అని అర్థం, అది అహంకారం. కాబట్టి అహంకారానికి ప్రతిరూపం బకాసురుడు, మమకారానికి ప్రతిరూపం ధేనుకాసురుడు. ఎవరి హృదయంలో అయితే అహంకార మమకారాలు ఉంటాయో అటువంటి వాళ్ళకు భగవంతుడు లభ్యం కాడు. ఈ రెండింటిని వధించిన తరువాత పరమహంస హృత్ పంజర కీరం, పరమహంసుల యొక్క హృదయాల్లో బందీగా భగవంతుడు ఉంటాడు. అంటే ఆ బంధం ఎట్లాంటి బంధం అంటే ఒకసారి ఉండి ఒకసారి తెగిపోయేది కాదు, అనుబంధం, అనుస్మరణ గనక అనుబంధం. నాకు నువ్వు నీకు నేను ఏ నాటి బంధము, నాకు నువ్వు నీకు నేను ఏ నాటి బంధము, క్షణమైన మరపురాని మధురము అనుబంధము, క్షణమైన మరపురాని మధురము అనుబంధము, నాకు నువ్వు నీకు నేను ఏ నాటి బంధము. చేప వీడదు నీటిని వీడి బ్రతుకలేదు, చేప వీడదు నీటిని వీడి బ్రతుకలేదు, మనుగడైన మరణమైన మనుగడైన మరణమైన నీటిలోనే సర్వము, నాకు నువ్వు నీకు నేను ఏ నాటి బంధము, క్షణమైన మరపురాని మధురము అనుబంధము, నాకు నువ్వు నీకు నేను ఏ నాటి బంధము. ఈ అనుబంధం గట్టిగా నిలబడిపోయి పరమహంస హృదయ పంజర కీరం, మన హృదయ పంజరాల్లో శ్రీకృష్ణ పరమాత్మ బందీలాగా ఉండాలంటే ఆ అహంకార మమకారాన్ని సంపూర్ణంగా హృదయంలో నుంచి తీసేసి, వేణువు ఏ విధంగా అయితే నాది నేను అనేది లేకుండా ఖాళీ అయిపోయిందో అట్లా ఎవరైతే ఖాళీ అవుతారో అటువంటి వాళ్ళకే భగవంతుడు లభ్యం అవుతాడు. కనుక ఈ అనుబంధం అనుస్మరణం మీదనే ఆధారపడి
ఉంది. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.